నీవు మృతుడవే. మనకు ముందు తరాల్లో భక్తులు అంత అద్భుతమైన కార్యాలు ఎలా చేశారు, వాళ్ళ ప్రాణ ఆత్మ దేహము మూడు అంత శక్తివంతం ఎలా అయ్యాయి, వాళ్ళు తాకినప్పుడు స్వస్థత కార్యాలు ఎలా జరిగాయి, వాళ్ళ వస్త్రం తీసుకెళ్ళి రోగి మీద వేస్తే కార్యం ఎలా జరిగింది, వాళ్ళ నీడబడితే రోగం ఎలా వదిలింది, వాళ్ళు కేకేస్తే సచ్చిన వాళ్ళు ఎలా లేచారు, వాళ్ళు ఏయ్ అని గద్దిస్తే దయ్యాలు ఎలా వెళ్ళింది. ఎలా సాధ్యమైంది ఇది? స్కేవ కొడుకులు నలుగురు దున్నపోతుల్లాగా ఉన్నారు, కలిపి కొట్టింది దయ్యం. గాలొస్తే లేచిపోయేటట్టున్నాడు పౌలు. పుతోను అని దయ్యము మనుషులను చాలామందిని మోసం చేస్తుంది, అది మొండి దయ్యం. ఒకసారి దాని వైపు వేలు ఓ అని ఈ బలహీనుడు, ఈ ఊగులాడేవాడంటే అది వెళ్ళిపోయింది. తేడా ఏంది? శారీరకంగా దృఢంగా ఉన్నవాళ్ళు గద్దిస్తేనేమో దయ్యం పట్టుకొని తన్నింది. బలహీనులైపోయి అతని దేహము చూడటానికి వికారం, అతని ప్రసంగాలు కొరగానివని నన్ను గూర్చి జనం అనుకున్నారని పత్రికలో పౌలు చెప్పాడు కదా. అతని ఆకారాన్ని పాయింట్అవుట్ చేశారండి. పౌలు గారు ఆకారాన్ని ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం చదువునానా. అతని పత్రికలు ఘనమైనవియు బలీయమైనవినై ఉన్నవి గాని అతడు శరీర రూపమునకు బలహీనుడు. అండర్లైన్ చేయనానా నాన్న, బైబిల్ ఉంటే అండర్లైన్ చేయనా. శరీర రూపమునకు పౌలు బలహీనుడట, అతని ప్రసంగములు కూడా కొరగానివని ఒకడు అనును. అది దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒకడేమంటాడంటే అతని శరీర రూపమేమో బలహీనంగా ఉంది, ప్రసంగాలు కూడా అన్నీ బలహీనమైన ప్రసంగాలు, అవన్నీ కూడా అసలు ఏం లెక్కలోవి కాదు, అంతా అతను ఇదిగా ఉన్నాడు అంటే, శరీరమునకు బలహీనమైనటువంటి స్థితిలో కనపడ్డవాడు గద్దిస్తే పుతోను ఏకదం నాగమ్మవారు జంప్ అయిపోయింది. పుతోను అనే మాటకు అర్థం నాగమ్మవారు అని నిఘంటువులో చదివాను నేను. అప్పట్లో వాళ్ళు ఆరాధించేటువంటిదిగా వాళ్ళు చెప్పుకున్నారన్నమాట. సర్పదేవత ఆయన గద్దిస్తే వెళ్ళిపోయింది. ఆకారమే బలహీనంగా ఉంది, ప్రసంగాలు కొరగానివి కదా. కొరగాని ప్రసంగాలు అప్పటి నుంచి ఇప్పటిదాకా బతికే ఉన్నాయి, అనేక మందిని బతికిస్తానే ఉన్నాయి. కొరగాని ప్రసంగాలు అన్నోడు కొరగాకుండా పోయాడు, కానీ అతని రూపం బలహీనమైంది అన్నోడు బలహీనుడిగా ఉన్నాడు, కానీ రూపమునకు బలహీనుడే కానీ ఆత్మయందు అతడు బలవంతుడు. అదే మాట పౌలు మరో చోట అంటాడు. చూడండి ఒక్కసారి, అదే 10వ అధ్యాయంలో 3వ వచనం చదువు నాన్న. మేము శరీరదాలుమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారం యుద్ధము చేయము, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. దేవునికి స్తోత్రం. మరో చోట అంటాడు, మా బాహ్య పురుషుడు దినదినము కృషించుచున్నను, మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అంటాడు. తమ్ముడు, సింపుల్గా మీకు అర్థం కావాలంటే, మారు మనసు పొంది బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మ అభిషేకం కోసం ప్రార్థన చేసుకొని ఆత్మను పొందుకొని ఇక చాలే అనుకున్నోడు ఖచ్చితంగా తేడా పడతాడు, ఖచ్చితంగా తేడా పడతాడు. ఎందుకో తెలుసా? ఖచ్చితంగా భక్తి సాధన చెయ్యాలి. నేను మారు మనసు పొందాను, బాప్తిస్మం పొందాను, పరిశుద్ధాత్మను పొందాను, భాషలు మాట్లాడుతున్నాను, ఇంతవరకు సరిపోయిద్దని ఎవరైనా స్త్రీ అయినా పురుషుడైనా అనుకుంటే దెబ్బతింటారు. మళ్ళా పాపంలో పడే ఛాన్స్ ఉంది, బలహీన పడే ఛాన్స్ ఉంది, వీక్ అయ్యే ఛాన్స్ ఉంది. అలా జరగొద్దు అంటే ఖచ్చితంగా శరీరం మీద నువ్వు సాధన చేయాల్సిందే, ఆత్మయందు బలము కలిగి ఉండటానికి నువ్వు సాధన చేయాల్సిందే. ఈ కీలకమైన విషయాన్ని 100 సార్లైనా చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను, 1000 సార్లైనా చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ఎందుకంటే కొన్ని సంవత్సరాలు ఈ అంశాన్ని గురించి పరిశోధించాను, నేను ఎదురు చూశాను. శరీర సంబంధమైనటువంటి
పోరాటం ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిందే. దానికి నువ్వు ప్రాక్టీస్ చేయాల్సిందే, ఆ పోరాటంలో నువ్వు జయం పొందడానికి. ఇప్పుడు మారు మనసు పొందాం, బాప్తిస్మం పొందాం, అంతటితో మన ఆత్మకి ఏమైందంటే చచ్చిన స్థితిలో ఉన్న ఆత్మ బ్రతికింది. చచ్చిన స్థితిలో ఉన్న ఆత్మ బ్రతికింది తప్ప అది బలపడిందని గ్యారంటీ లేదు. అర్థమైందా? ఎందుకంటే దానికి జరగవలసినటువంటి ఏర్పాట్లు కొన్ని ఉన్నాయి. నీ లోపల బలహీనమై పడి ఉన్నటువంటి నీ ఆత్మ శక్తివంతం కావడానికి నువ్వుగా చేయాల్సిన సాధనలు కొన్ని ఉన్నాయి. అవి కేవలం ఈ పాయింట్ని దృష్టిలో పెట్టుకొని నువ్వు చేయాలి. నేను నా ఆత్మయందు బలము కలిగి ఉండునట్లు నేనేమేం చేయాలి అనేదానికి మొట్టమొదటిగా నువ్వు రాసుకోవాల్సింది ఏంటంటే, తరచుగా నీ హెల్త్ బాగుండి నువ్వు ఆరోగ్యవంతుడవై ఉండి నీకే బలహీనత లేకపోతే తరచుగా ఒక క్రమమును అనుసరించి ఉపవాస ప్రార్థనను సాధన చేయాలి. గుర్తు రాసుకో. నీ ఆత్మయందు నీవు బలము పొందునట్లు నీ దేహమును కొంత నలగగొట్టుకోవడానికి నువ్వు సిద్ధపడాలి. ఇట్లాంటి సాధన నువ్వు చేయకుండా జస్ట్ మోకాళ్ళుని కుమ్మరించు, దిమ్మరించు, కుమ్మరించు, అభిషేకం కుమ్మరించు 4 ముక్కలు అడిగి ఆహాహా ఓహోహో అని కాసేపు ఊగిపోయి ఆత్మ బలం వచ్చేసిందని నువ్వు వెళ్ళావంటే బోర్ల పడతావు, ఖచ్చితంగా పడతావు. పొర్రపాటును కూడా చేయకూడదు, అంతటితో ఆగకూడదు. మరేం చేయాలా? నా ఆత్మకు నేను మేతబెట్టుకొని నాలో ఉన్నటువంటి ఆత్మను బలపరుచుకోవాలి. ఆత్మకు బలం ఇవ్వాలి, దేహమునకు అవసరమైతే కొంచెం బలము తగ్గించాలి. మొత్తంగా తగ్గించి రోగులు గమ్మని నేను చెప్పట్లేదు, అచ్చంగా అదే పని చేయమని పిచ్చెక్కినట్టు చేయమని కూడా నేను చెప్పట్లా. నీ దేహం హద్దులు దాటుతున్నప్పుడు నీకు అర్థమైంది కనుక దాన్ని నియంత్రణలో పెట్టుకోవటానికి నీ వంతు సాధన అనేది నువ్వు చెయ్యాలి. దాన్ని ఖచ్చితంగా దీక్షలాగా తీసుకోవాలి. ఇది ఎంతకాలం అంటే నీవు నేను భూమి మీద ఉన్నంత కాలం ఈ సాధన కంటిన్యూ అవ్వాల్సిందే. ఎందుకు తెలుసా తమ్ముడు? దేహమందు మంచిది ఏది నివసింపదని రోమా 7:18 పౌలు అన్నాడు. గలతీ 5:17లోను 5:19లో కూడా పౌలు ఏమన్నాడంటే, శరీరం ఆత్మకును ఆత్మ శరీరము విరోధంగా అపేక్షిస్తాయి అన్నాడు. శరీర కార్యాలుగా చెప్పబడిన వాటిలో ఒక్కటి కూడా మంచిది లేదు, అన్నీ చెడిపోయిన కార్యాలే. దీని ఆటలు మనం కానీ సాగనిచ్చామంటే ఇది నిరంతరం ఆత్మని బలహీనపరిచి అది బలం పొందుకొని మన మనసుని శరీరానుసారంగా తిప్పిద్ది తమ్ముడు. అర్థమైందా? ఇప్పుడు ఒక చిన్న మాట చేద్దాం, మనసు గురించి మాట్లాడతా. మనసు ఎలాంటిదంటే గోడ మీద పిల్లి లాంటిది. దేవునికి స్తోత్రం. గాలిలో ఉన్న దీపం లాంటిది. గాలి ఇటు దోలిందనుకో ఇటుకి, దీపం ఇటు వంగిద్ది. గాలి ఇటు నుంచి అటుకు దోలిందనుకో దీపం అటు వంగిద్ది. తెలుసు కదా మీకు? గోడ మీద ఉన్న పిల్లి దానికి ఎటు కంఫర్ట్ ఉంటే అటు దూకిద్ది. మనసు ఎలాంటిదంటే శరీరం బలంగా ఉందనుకో శరీరం చెప్పినవన్నీ చేస్తుంటుంది. శరీరం బలహీనపడి ఆత్మ బలపడిందనుకో అప్పుడు అది ఆత్మానుసారంగా నడుచుకుంటుంది. అందుకే రోమాపత్రిక 8వ అధ్యాయంలో శరీరానుసారులు శరీర విషయాల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవము. అందుకే మీరు ఆత్మను అనుసరించి శారీరక క్రియలను చంపండి అన్నాడు. చంపండి అంటే సాధన చేయండి అనా, లేకపోతే జస్ట్ మోకాళ్ళు 2 మొక్కలు చెప్పేసి జంపండానా? ఆత్మ చేత శారీరక క్రియలను చంపిన ఎడల మీరు బ్రతుకుదురు. అట్లా కాకుండా మీరు శారీరక క్రియలు చేస్తే మీరు చావవలసి ఉంటారు. అంటే దీన్ని ఏం అర్థం చేసుకుందామండి మనం? అసలు ఈ సాధన అనేది నేడు క్రైస్తవ సంఘంలో ఎంతమందికి ఉంది? అరే నేను రక్షించబడ్డాను, నా ఆత్మీయ జీవితాన్ని నేను సాధన చేసుకోవాలి, ఆత్మకు బలం చేకూర్చుకోవాలి, శరీరాన్ని నియంత్రించుకోవాలి, ఇది దేవుడు నాకు అప్పగించిన బాధ్యత అనే ఈ కీలకమైన విషయాన్ని ఎంతమంది హృదయంలో కలిగి ఉన్నారు? ఏ పొద్దు కూడా మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం, 2 ముక్కలు దేవుడికి అప్పచెప్పేద్దాం, అన్ని దేవుడే చూసుకుంటాడు, ఆయన మీద ఆధారపడ్డామని
మన శరీర సంబంధమైనటువంటి సాధనను కూడా మనం నిర్లక్ష్యం చేశాం. అదేమంటే మన ఫీలింగ్ ఏంటంటే అన్నిటి మీద ఆయన మీదే ఆనుకున్నాను, ఆయన మీదే డిపెండ్ అయ్యాను, అన్నిటికీ ఆయన మీదే ఆనుకున్నావు. సరే, ఆనుకున్నప్పుడు ఆయన ఎటు తిప్పితే అటు తిరగాలిగా. పేరుకేమో అన్నీ నీ మీదే ఆనుకున్నాను అంటున్నావు, మరి ప్రతి అడుగు రివర్స్ వేస్తున్నావు. ఏమయ్యా, నువ్వు అన్నిటికీ దేవుని మీదే ఆనుకుంటే మరి నీ నోరు కూడా కంట్రోల్లో ఉండాలిగా. మరి ఎందుకు కంట్రోల్ తప్పుతుందా? ఆనుకున్నావుగా. ఏమోనన్నా అన్నీ ఆయనకి అప్పచెప్పాను, నీకు ఆ కంట్రోల్ కూడా ఆయనే చేసుకోవాలంటే అప్పుడు పెరాలసిస్ పెట్టి కంట్రోల్ చేయాలి దేవుడు. ఇంక వేరే ప్రత్యామ్నాయం లేదు తమ్ముడు. మరి ఇంకేం చేయాలా? ఖచ్చితంగా ఆ బ్రెయిన్లో 2 విభాగాలు ఉంటుంది, ఆపోజిట్ ఉంటుంది. అట్లా ఇటు నుంచి ఇటు, ఇటు నుంచి ఇటు, ఇటు కొడితే ఇటు ఆగిద్ది, ఇటు కొడితే ఇటు ఆగిద్ది అన్నట్టు ఎటో ఒకటి. అంతేగాని అప్పుడు కూడా ఆగదు నీ నోరు. మాట రాబను అంటానే ఉంటావు. నువ్వు ఏడ కంట్రోల్ అయ్యేది? నోరు బడిపోయినా కూడా ఒక్కొక్కడు ఆగరు కదా. పాయింటా కాదా? దేవుని మీద ఆనుకున్నానన్న భ్రమలో దేవుడు చేయుటకు నీకు ఇచ్చినటువంటి సాధనను నువ్వు నిర్లక్ష్యం చేశావు. యేసు ప్రభు, భక్తులు, పౌలు, ప్రస్తుతం మన ముందు తరములోని భక్తులు, వీళ్ళందరూ కూడా ఆ మేజర్ పాయింట్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు వ్యక్తిగతంగా సాధన చేసి 2 శక్తులు ఐక్యపరిచినందున ఒక బలమైనటువంటి ఉద్యమాన్ని తీసుకురాగలిగారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి అమ్మా గట్టిగా, మీకే సాలిపోయినట్టుంది. యెహోవా ఖడ్గమే కాదండి, భక్త సింగ్ ఖడ్గం కూడా తిరిగింది. యెహోవా ఖడ్గమే కాదు, దేవదాస్ గారి ఖడ్గం కూడా తిరిగింది. యెహోవా ఖడ్గమే కాదు, చార్లెస్ గ్రాంటిన్సన్ ఫిన్నీ ఖడ్గం కూడా తిరిగింది. యెహోవా ఖడ్గమే కాదు, డిఎల్ మూడీ ఖడ్గం కూడా తిరిగింది. యెహోవా ఖడ్గమే కాదు, ఇంగ్లాండ్ దేశాన్ని ఉజ్జీవంతో నింపిన జాన్ వెస్లీ ఖడ్గం కూడా తిరిగింది. 2 ఖడ్గాలు ఏకమైన అప్పుడు జరిగింది గొప్ప ఉజ్జీవం, అప్పుడు జరిగింది మహావిస్ఫోటనం, అప్పుడు జరిగింది కుప్పలు తెప్పలుగా ఆత్మల రక్షణ, అప్పుడు జరిగింది బారుషాపుల మూత, అప్పుడు జరిగింది సినిమా హాళ్ల మూత, అప్పుడు జరిగింది వ్యభిచార గృహాల మూత, అప్పుడు జరిగింది క్రైమ్ రేట్ గణనీయంగా తగ్గిపోయింది, అప్పుడు జరిగింది పొగాకు పంటల ఉత్పత్తుల యొక్క నిలిపివేత, అప్పుడు జరిగింది రాజకీయ సమావేశాలు కూడా ప్రార్థనా కూటాలుగా మారిపోయాయి. వాళ్ళు మన వంటి మనుషులే. తేడా ఏంటి? ఒక్కటే తేడా, 2 శక్తులు ఏకమైన ఇక్కడ సింగిల్ శక్తి ఇప్పటి వరకు భక్తుల్లో పనిచేస్తుంది, అది దైవశక్తి. అది కూడా ఎందుకంటే భక్తుడిని కాదు, ముందు జనాన్ని రక్షించుకోవడానికి ఏం చేద్దాం, చచ్చిన సింహం కంటే బతికున్న కుక్క మేలు కదా అని సింహాల పక్కన బట్టి కుక్కల్ని ఏదో ముందు ఆత్మ రక్షణ కోసం వాడుకుంటున్నట్టు వాడుతున్నాడు. కానీ ఈ కుక్క సింహం అయితే ఫోర్స్ వేరుగా ఉంటుంది. అది నేను చెప్పేది. కుక్కగానే ఉండి ఎందుకంటే తప్పలేదు, మరి ఆత్మ రక్షింపబడాలంటే కుక్కో గాడిదో దేనో దాన్ని అడ్డం పెట్టి వాడాలి కదా, అందుకని వాడుతున్నాడు. కానీ అలా కాకుండా కుక్క సింహం అవతారం ఎత్తిందనుకో, ఈ సింహం యూదా గోత్రపు సింహానికి జోడి అయిందనుకో, ఆ ఫోర్స్ వేరుగా ఉంటుంది తమ్ముడు. ప్రభు గట్టికి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఏం చేయాలి? రక్షణానుభవంలోనికి వచ్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా నా ఆత్మయందు నేను బలము పొందినట్లు సాధన చేయాలి. అందులో నంబర్ 1 ఫాస్టింగ్ ప్రేయర్. నిజంగా నువ్వు చివరి శ్వాస విడిచేంత వరకు విశ్వాసంలో స్థిరంగా ఉండాలంటే నీకు ఎవడో చెబితే చేయటం కాదు. ఈరోజు నేను చెప్తున్నాగా, ఇది దృష్టిలో పెట్టుకో. చదువు వస్తే డైరీలో రాసుకో పెద్ద లెటర్స్తో, లేదా ఒక ఫ్రేమ్ చేయించుకొని ఇంట్లో పెట్టుకో. నా ఆత్మయందు బలము పొందినట్లు నేను ఖచ్చితంగా వ్యక్తిగతంగా భక్తి సాధన చేయాలి. అందులో మొదటిది ఉపవాస ప్రార్థనా జీవితం. నా శరీరమును గెలవనీయకూడదు, నా ఆత్మను చచ్చిన స్థితికి పోనీయకూడదు, అపస్మారక స్థితిలోనికి పోనీయకూడదు. దానివల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయో చూడు. ఇప్పుడు మనలో శరీరం కనపడుతుంది, ఆత్మ కనపడుతుంది కదా. ఈ రెండింటికి మధ్యలో ప్రాణం ఉంది. బాగా వినండి, ప్రాణంలో మనసు ఉంది. ఆత్మ బలంగా ఉంటే మనసు ఎప్పుడు కూడా, మనసు ఎలాంటిదంటే వినండి బాగా, మనసు ఎలాంటిదంటే ఒక లైబ్రరీ లాంటిది. ఇప్పుడు నువ్వు చర్చికి వచ్చావు, ఇప్పుడు ప్రోగ్రామ్ ఏంటంటే ఆకాశవాణి భక్తి రంజని కార్యక్రమం. ఏం కార్యక్రమం?
ఆకాశవాణి భక్తి రంజని కార్యక్రమం. ఇప్పుడు ఇక్కడ ఉన్నంతసేపు లైబ్రరీలో ఏమొస్తాయి తెలుసు? అన్ని బైబిల్ వర్డ్స్, వందనాలు, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, అంత ఆధ్యాత్మికమైన వాతావరణం ఆ లైబ్రరీలోంచి సొరుగులు ఉంటాయి కదా, అందులో ఇది ఓపెన్ చేస్తాం అన్నమాట మనసు. ఇక్కడ నుంచి నువ్వు ఫీల్డ్లోకి వెళ్ళావనుకో, వర్క్లోకి వెళ్ళావనుకో, ఆకాశవాణి వర్క్ రంజని కార్యక్రమం. అప్పుడు నీ ఫీల్డ్కి సంబంధించి అదంతా ఓపెన్ చేస్తుంది నీ మనసు. అలాగే ఒక చిన్న బిడ్డ దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడేం ఓపెన్ చేస్తుంది? నీలో ఉన్న చిన్న బిడ్డ లక్షణాలనే బాక్స్ను ఓపెన్ చేస్తుంది అనమాట. అప్పుడు నువ్వు కూడా ఒక పిల్లోడిలాగా అయిపోయి పిల్లోడితో ఆడుకుంటూ ఉంటావు, అన్ని పిల్ల చేష్టాలు చేస్తా, వాడిని మైమర్పిస్తూ ఉంటావు. ఇది కూడా నీ మనస్సు అనే గదిలో ఉన్న అల్మరాలో ఇదొక బాక్స్ అన్నమాట. అట్లాగా మనం ఎన్ని సందర్భాల్లో ఎన్ని విధాలుగా ప్రవర్తిస్తామో ఇవన్నీ కూడా ఈ మనస్సు అనేది మనకి ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నువ్వు ఇప్పుడు చనిపోయిన దగ్గర అక్కడ ఏం రావాలి? ట్రాజడీ సీన్ రావాలి. అక్కడ పోయి ఏముంది, ఏం బాగున్నా అంటే ఎట్లుంటుంది? ఇప్పుడు ఇడు మనిషి తెచ్చి ఎడుతుంటే చిగిలిస్తున్నాడు, ఇడు పనికి మాలుడు అనుకుంటారు. అక్కడ ఏం చేయాలి? విషన్న వదనం, అలాగే సాడ్ ఫీలింగ్, దుఃఖ సహితమైన స్వరం, దీనంగా మాట్లాడటం, అవసరమైతే ఏడుస్తున్న వారిది ఏడవమన్నాడు కాబట్టి కంటతడి పెట్టడం, ఇట్లాంటివి ఉంటాయి సన్నివేశాలు. అప్పుడు మనసు ఏం చేసిద్ది? ఇది నవ్వే సన్నివేశం కాదు, ఏడ్చే సన్నివేశం అని నీ హృదయంలో నీకు గాయం కలిగించిన సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు నువ్వు ఆ ఫీల్డ్లోకి రావాలంటే ముందు చచ్చిపోయిన నీకు ఏం కాకపోయినా సరే ముందు నీ జీవితంలో ఎదురైన నీ గుర్తు తీసుకున్నావు. తెచ్చినప్పుడు ఏం జరిగిందంటే నువ్వు నీ వాటిని తలుచుకొని ఏడుపు స్టార్ట్ చేస్తావు, అది ఇందులో జోడి అయిపోయింది, రెండు మిక్స్ అయిపోయింది అనమాట. అప్పుడు చూసేవాడికి మనవాడిని బట్టి ఏడుస్తున్నాడు అనుకుంటారు. వాస్తవంగా నువ్వు అవన్నీ గుర్తు చేసింది, మనసు గుర్తు చేసింది, అందులో ఇది కూడా కలిసింది పాపం. ఎందుకంటే నీ గుర్తు చేసుకున్నావు, సాడ్ ఫీల్ వచ్చింది, వాడు ఏడుస్తున్నాడు, దాన్ని బట్టి బాధ కలిగింది, టోటల్గా రెండు కలిసిపోయినాయి. వాస్తవమా కాదా? షో చేయకుండా నిజం చెబుదాం, మందంతా తవ్వకాలే. అసలు ఎక్కడెక్కడ ఎలాంటి ఫీలింగ్స్ వస్తున్నాయి, ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుంది, అన్నీ ఒక అనాలిసిస్, పరిశోధన, అంతేనా? అట్లా మనసు ఏం చేస్తుందంటే నువ్వు ఏ ఫీల్డ్లోకి వెళ్తే ఆ ఫీల్డ్లోకి. ఇప్పుడు పాటలు పాడాలి, అప్పుడు నీ మనసు అనే లైబ్రరీలో నుంచి ఆ గదిలో నుంచి ఆ బాక్స్లో నుంచి ఏవేం పాటలు ఉన్నాయి అవన్నీ వస్తాయి తెర మీదకి. అవునా? పాడే విధానం, టైమింగ్ అంతా అదంతా వచ్చేస్తుంది. ఇవన్నిటినీ పొందుపరుచుకొని కూర్చునేది మనస్సు. ఇప్పుడు చెప్తా, శరీరం గెలిచింది అనుకో తమ్ముడు, శరీరం గెలిచినందుకు మనసు ఏం చేస్తుంది తెలుసా? శరీరానికి సపోర్ట్ చేసే విషయాలన్నీ మనకు చూపిస్తుంటుంది. తిండి, నిద్ర, శారీరక సుఖాలకు సంబంధించినటువంటి విషయాలు, నేత్రాశ, ఎచ్చులకు పోవటం, జీవపుడ్డంబం, 10 మంది ఘనంగా అనుకోవాలి అని తపన పడి దానికి సంబంధించిన ఆలోచనలు చేయటం, ఈ చెత్తంతా రిలీజ్ చేసేది. అట్లా కాకుండా నీ శరీరం శుష్కించి శరీరం కొంచెం బలహీనపడి ఆత్మ బలంగా ఉందనుకో, అప్పుడు ఇదే మనసు లేదు, మళ్ళా ఆ అల్మరా ఓపెన్ చేసి భక్తి రంజని కార్యక్రమాన్ని ఓపెన్ చేస్తూ ఉంటుంది, అన్నీ అవి చూపిస్తుంటుంది. ఇప్పుడు ఈ మధ్యలో మీడియేటర్ ఎవరు? మనసు. ఈ మనసు నువ్వు దేనికి కట్టేస్తే అటు పోతుంటుంది. ఇప్పుడు చెప్పండి, మధ్యలో ఉన్న ఈ మనస్సుని ఆత్మ వశపరుచుకుంటే అన్ని ఆత్మ సంబంధమైన సంగతులు, విషయాలే. ఈ మనస్సుని శరీరం గెలిచిందంటే, శరీరం వశపరుచుకుందంటే అన్నీ అయ్యే ఉత్పత్తి. ఈ రెండింటిని సరఫరా చేసేది మనస్సు. బ్రదర్, అర్థమైందా? ఇప్పుడు మనం దేన్ని డెవలప్ చేసుకోవాలి? కానీ మనం ఏం చేస్తాం తెలుసా? రోజుకు 5 సార్లు శరీరానికి మేత పెడతాం, దానికి సుఖం ఇస్తాం, దానికి నిద్ర ఇస్తాం, దానికి ఏం తక్కువ చేయం. అంత తలనొప్పి వచ్చినా తట్టుకోలేము, రాసి ఏదేదో రాసి ముందు, లేకపోతే టాబ్లెట్ వేసి జస్ట్ కొంచెం నొప్పి వచ్చినా తట్టుకోలేము, వెంటనే ఫ్రీ అవ్వాలి. ఏ నొప్పి ఉండకూడదు, ఏ బాధ ఉండకూడదు, ఏ ఇబ్బంది ఉండకూడదు, ఆకలి ఉండకూడదు, దప్పిక ఉండకూడదు. ఏమంటే డ్రింకుల మీద డ్రింకులు పోసి, నీళ్లు పోసి, జ్యూసులు పోసి, రకరకాలు పోసి, దీనికి ఏ కోశాన కూడా రాజీ లేకుండా అప్పనంగా దున్నపోతులాగా మేపి బాగా వెయిట్ పెంచి కూర్చున్నాం. అదేంటంటే ఆరోగ్యంగా ఉండాలి బ్రదర్, మంచిగా తినాలి, మంచిగా. ఓకే, కాదని నేను అనట్లేదు. ఆరోగ్యం కేవలం శరీరాందేనా? లోపల ఆత్మ ఒకడున్నాడు కదా, వాడికి హెల్త్ వద్దా? మరి వాడి హెల్త్ని నువ్వు కరెక్ట్ జాగ్రత్త తీసుకోకపోతే అసలు వ్యవహారం అంతా అక్కడి నుంచి కదా రావాలి.
ఇప్పుడు వినండి, శరీరము బలముగా ఉండి ఆత్మ అపస్మారక స్థితిలో ఉంటే ఏం జరిగిద్దో వినండి. కొంతమంది శారీరకంగా చాలా యాక్టివ్గా, బలంగా, దృఢంగా, హ్యాపీగా ఉంటారు. కానీ వాళ్ళ ఆత్మ ఎలా ఉంటుందంటే, లోకంలో అన్యులైతే అసలు చచ్చిన స్థితిలో ఉంటుంది. మనం తిరిగి బ్రతికించబడ్డాం కాబట్టి మనలో కొంతమందిది యాక్టివ్గా ఉంటే ఆత్మ, కొంతమందిది అపస్మారక స్థితిలో ఉంటుంది. అపస్మారక స్థితి అంటే తెలుసా? స్పృహ తప్పిపోవటం అండి. మీకు దండం పెడతానండి. ఏందండి అటు చూస్తున్నారు? మళ్ళీ మనిషి బతికే ఉంటాడు తమ్ముడు, మనిషి బతికే ఉంటాడు, అన్ని పనులు చేస్తూనే ఉంటాడు, హుషారుగా ఉంటాడు. కానీ వాని ఆత్మ మాత్రం కోమాలో ఉంటుంది. ఇప్పుడు అపస్మారక స్థితిలోకి వెళ్ళిన వాడికి, కోమాలో ఉన్నవాడికి నువ్వేదన్నా చెబితే వాడికి వినబడిద్దా? ఆ కోమాలో ఉన్నవాడికి, ఒరే నిన్ను పాము కాటేయడానికి వచ్చిందిరా, నువ్వు జాగ్రత్త పడ్డు అని చెబితే వాడికి వినపడిద్దా? ఆత్మలో బలహీనపడి అపస్మారక స్థితిలోనికి వెళ్ళిన వాడికి దేవుడు చెబుతానే ఉన్నా సరే వాడు వినలేడు. దేవుడు మౌనంగా ఉండేవాడు కాదండి, ఆయన మాట్లాడే దేవుడు. చాలా విషయాలు నీకు ముందే చెప్పాడు దేవుడు. నువ్వు ఇరుక్కుపోయిన పరిస్థితులన్నిటి గురించి ముందే అందించాడు ఆయన. కానీ అవి తీసుకొని జాగ్రత్త పడే అంత సీన్ నీకు లేదు. ఎందుకంటే నీ ఆత్మ చచ్చిన స్థితిలోనో లేకపోతే స్పృహ కోల్పోయిన స్థితిలోనో అయిపోయి, దేవుడు ఎంత తేటగా నీకు వెల్లడి చేసిన దాన్ని గుర్తుపట్టే పొజిషన్లో నీ ఆత్మ లేనందున నువ్వు ఆ పనులు చేయటం, దాని తాలూకు దరిద్రాన్ని ఇప్పుడు అనుభవించడం అనేది జరుగుతుంది. అలా కాకుండా ఆత్మ చైతన్యంతో ఉందనుకో బ్రదర్, ఆత్మ చైతన్యంతో ఉందనుకో నాయన, శరీరం నీ కంట్రోల్లో ఉంది, ఆత్మ చైతన్యంగా ఉందనుకో, అప్పుడు దేవుడి నుంచి వచ్చిన ప్రతి మాట నీకు అందిద్ది. పెద్ద వయసు ఆయనండి, మోకాళ్ళు ఉన్నాడు, కుర్రోళ్ళంతా రౌండ్ వేశారు, యవనస్తులు ప్రార్థనలో ఉన్నారు, స్తోత్రాలు చెబుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. బాయ్ వినండి రా నాయన, సేవకులు అయ్యేవాళ్ళు వినండి రా అయ్యా. మొత్తం కలిసి రౌండ్ వేసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయ్యా అన్నాడు ఆయన. తాతయ్య, ఏసై చెప్తున్నాడు, ఫలానా ఊర్లో అన్న ఉన్నాడు కదా, అన్న ఇప్పుడే కన్ను మూసాడు, ప్రభు దగ్గరికి వెళ్ళాడయ్యా, ఏసై చెప్తున్నాడు అన్నాడు. అప్పుడు ఫోనులు లేవు, ఇంత అనుకూలమైన క్లైమేట్ లేదు. ఆయన కళ్ళు మూసి మోకాళ్ళుని ప్రార్థనలో ఉండి, బిడ్డలందరూ స్తోత్రాలు చెప్పి ప్రార్థన చేస్తా, ఒక్కొక్క విజ్ఞాపన ఒక్కొక్కళ్ళు చేస్తూ ఉన్నారు, అంశాలు జరుగుతున్నాయి. ప్రార్థన చాలాసేపు ప్రార్థన చేస్తారు. అక్కాయ వింటున్నావా? అయిపోయిందా? సరిగ్గా అయిపోయిందా? ఉందా? ఈసారి చెప్పేదా? అయిపోయినట్టుంది మీకు, ఏం లేదా? బాగానే ఉన్నారా? వినండి, ఆన్లైన్లో ఉన్నాడు కూడా జాగ్రత్తగా వినండి, పోగొట్టుకోవద్దు. అయ్యా ఫలానా ఊర్లో ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళాడయ్యా, ఏసై చెప్పాడు, తీసుకెళ్ళాడంట, ప్రార్థన చేయండి, ఆ కుటుంబ ఓదార్పు కోసం ప్రార్థన చేయండి అని. ఈ కూర్చున్న రౌండ్లో ఒకడికి మండింది. పెద్ద ఏనేది వెళ్ళి చూసి వచ్చినాడు, చెప్తున్నాడు, ఆ ఊరు సమీపంలో ఉన్నాయి, నేను పోయేస్తాను నాకని చెప్పి ఆమెతో వెళ్ళాడంట. పేరు చెప్పాడు, ఫలానా పేరు, ఫలానా వ్యక్తి, ఫలానా స్థితి, ఇదంతా. ఆ ఊరికి వెళ్ళి, ఆ ఇంటికి వెళ్ళి చూస్తే ఇంటి ముందు టెంట్ వేసి ఉంది, టెంట్లో అతను పండుకోబెట్టున్నారు. ఇతను ఎక్కడుండి చెప్పాడు ఆ మాట? ప్రార్థనలో ఉండి, రౌండ్లో ఉండి మాట్లాడాడు. ఎట్లా సాధ్యమైంది బ్రదర్? ఇప్పుడు ఈ మాట చెప్పని ఇంకొకటి వస్తాడు, ఇప్పుడు చెప్పమని మరి అని వాడిని చెప్పు తీసుకొని కొట్టాలి. ఇప్పుడు చెప్పమని, మరి దమ్ముంటే ఇప్పుడు చెప్పమని, అప్పుడు చెప్పమని అని. ఒరే సైతాన్, ఇప్పుడు కాదు అప్పుడు కాదు, ఎప్పుడూ యేసు అందుబాటులోనే ఉంటాడు. నీకు రుజువు చేయాల్సిన అవసరం నాకేందిరా చెత్త వెదవా? రా, నమ్మితే వచ్చి మోకాళ్ళుని ప్రార్థన చెయ్యి.
నేను చెప్పినట్టు ఆత్మను సాధన చేయి, ఆత్మలో బలం నింపుకో, ఆత్మలో చైతన్యం పొందురా. ఏ కాడికి శరీర సంబంధమైన చైతన్యం పొందటం వల్ల ఏం జరుగుతుంది? ఆత్మ నుంచి, ఆత్మలో దేవుడు ఉంటాడు. ఆత్మకు దేవుడు ఇచ్చే సమాచారం ఆత్మ అపస్మారక స్థితిలో ఉంటే అందుకోలేనందువలననే చాలా విషయాల్లో డేంజర్లో పడుతుంది. అట్లా కాకుండా ఆత్మ యాక్టివ్గా ఉంటే తమ్ముడు, అసలు మన సంగతులే కాదు, బయట సంగతులే కాదు, ఎక్కడ ఎవడికి ఏం జరగబోతుందో వాడు వాళ్ళంత దూరంలో ఉండగానే వచ్చుచున్నావా యెరోబాము భార్య రా అన్నాడు ప్రవక్త. మాయవేషం ఎందుకు వేసుకొని రావాలమ్మా నువ్వు? డైరెక్ట్గా రావచ్చు, మీ ఆయన సంగతి నేను చెబుతుందా అన్నాడు. ఇదిగో ఇతడు నిజంగా ఇశ్రాయేల్లో యథార్థవంతుడు, ఇతను వంటి వాడు ఇంకొకడు లేడు. బోధకుడా, నువ్వు నన్ను చూసిందే ఇప్పుడు, ఏదో నాతో చాలా పాత పరిచయం ఉన్నట్టు మాట్లాడుతున్నావు, నేను నీకు తెలుసా? నతనీయేలు, నిన్ను ఇప్పుడు ఎరగటం కాదు, నువ్వు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను ఎరుగుతున్నావు. కంగు తిన్నాడు. ప్రభువా, నీవు ఇశ్రాయేలు రక్షకుడు, ఇశ్రాయేలు రాజువు, నువ్వు బోధకుడా, అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను ఎరుగుదును అంటే నువ్వు ఇలా అంటున్నావా? వీటికంటే గొప్ప కార్యాలు చూస్తావా రమ్మన్నాడు. పాపములు క్షమించుటకు ఇతనికి ఏం అధికారం ఉంది? కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాతం జబ్బుడితో చెప్తున్నాడు. వీళ్ళు మనసులో అనుకుంటే వాళ్ళ వైపు తిరిగి, ఇతడు పాపములు క్షమించడానికి ఇతనికి ఏం అధికారం ఉందని మీరు అనుకొనుచున్నారు, మీరు ఎలా దురాలోచన చేయుచున్నారు? ఒకని పాపములు క్షమించుట సులభమా? నీవు లేచి నీ పరిపెత్తుకుని నడవమని చెప్పుట సులభమా? ఆయనను భూమి మీద మనుష్య కుమారునికి పాపములు క్షమించుటకు అధికారము కలదని మీరు నమ్మాలి, మీరు తెలుసుకోవాలని నిశ్చయముగా మీతో. అరే, మనసులో అనుకున్న విషయాలు ఏమయ్యా సీమోను, మీ బోధకుడు పన్ను కట్టడా? అరశకెలు చెల్లించడా? చెల్లింపవచ్చు. బజార్లో సంభాషణ జరిగింది, ఇంట్లోకి వెళ్తున్నాడు, లోపల కూర్చున్నాడు. ఎవరు? మన హీరో. సీమోనా, వాకిట్లో ఉండని అంటున్నాడు, సీమోనా, భూరాజులు సుంకం ఎవరి దగ్గర వసూలు చేస్తారు? గతుక్కుమన్నాడు పేతురు. ఈ పన్ను వ్యవహారం జరిగిందన్న సంగతి ఈయనకెట్ట తెలుసు? ఆయనకు అన్నీ తెలుసు. భూరాజులు సుంకము పన్ను ఎవరి యొద్ద వసూలు చేస్తారు? దాసుల యొద్దనా, కుమారుల దగ్గర? దాసుల యొద్దనే ప్రభు. అట్లయిన కుమారులు స్వతంత్రులే. ఆయనను మనం వారికి అభ్యంతరం కలిగించకుండానట్లు నీవు గాలము తీసుకొని సముద్రమునకు పోయి మొదట వచ్చిన చేపను పట్టుకొని దాన్ని నోరు తెరువు, అందులో నీకు ఒక షెకెలు కనపడిద్ది, నీ కొరకు నా కొరకు చెరొక అరశెకెలు పన్నుగట్టిరా పో అన్నాడు. కొట్ల మీరు అసలు కొట్టాలి, కొట్టుగడ్డి కూడా యేసునామములో హల్లెలూయా. దేవుని రాజ్యం మాటలతో కాదు శక్తితో ఉంది అన్నది గ్రంథం. ఒకనాడు దేవుడు చేసిన ఈ కార్యాలు, భక్తుల నుండి జరిగిన కార్యాలు ఈనాడు కథలుగా, స్టోరీస్గా మారిపోయినాయి తప్ప ప్రాక్టికల్ లైఫ్లో అనుభవాలయ్యి చెప్పుకొని విడ్డూర ముఖం పెట్టుకొని అట్లంట అంటే ఆ దేవుడు ఏమన్నా చచ్చిపోయాడా? ఆ దేవుడు ఏమన్నా మారిపోయాడా? అదే దేవుడుగా, అదే శక్తిగా. ఏమయ్యా మరి ఎవరు చచ్చిన వాళ్ళు? ఎవరు? భక్తులు చచ్చారు ఆత్మీయతలో, భక్తులు చచ్చాము ఆత్మలో. తిరిగి బ్రతకాలి. మాస్లామణి గారు ఒక పాట పాడాడు. స్వరం ఎక్కడ వినపడేదో తెలుసా? బయట కాదు. లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటను నేర్పించి లోపంబులు సవరించు. లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటను నేర్పించి
లోపించని అర్పణగా లోకేశ చేయుమయా, లోపించని అర్పణగా లోకేశ చేయుమయా, నడిపించు నావా. బిడ్డలారా, సమస్య చెప్పట్లా, నేను సమస్యకు పరిష్కారం చెప్తున్నాను. ఇన్నాళ్ళు పోరాడుతున్నావుగా శరీర కార్యాల మీద, ఆత్మీయ జీవిత బలాభివృద్ధి మీద ఎట్లనన్నా పట్టు సాధించాలని పోరాడుతున్నావు కదా. ఎందుకు నీ వల్ల కాలేదు తెలుసా? ఫార్ములా అర్థం కాల, నీకు వెళ్ళాల్సిన రూట్ అర్థం కాల. అందుకే ఇంత క్లియర్గా బుధవారం ఎంచుకున్న ఈ విషయం చెప్పడానికి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను కాదు ఎంచుకుంది, పరిశుద్ధాత్ముడు ఎంచుకున్నాడు. నేను చెప్తుంది జాగ్రత్తగా గైకుంటున్నారా? ఎలారా? సీరియస్గా తీసుకుంటున్నారా? తీసుకోండి. ఆత్మ అపస్మారక స్థితిలో ఉంటే ఆయన లోతైన స్వరం వినపడిద్దా? లోతున అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుడు ఎక్కడున్నాడో మొన్న కూటాల్లో చెప్పాను. ఆత్మ యందు నేను సేవించుచున్న దేవుడు. మనలో దేవుని ఉనికేది, దేవుని నివాసం ఎక్కడంటే ఆత్మ యందు ఉంది. ఆత్మలో ఉన్న దేవుడు మాట్లాడితే ఫస్ట్ వినపడేది దేనికి? ఆత్మకి వినపడాలి. ఆత్మ, ప్రాణం, శరీరం, మూడవ ప్లేస్లో శరీరం ఉంది. ఫస్ట్ వినపడేది ఎక్కడ? ఆత్మలో. కానీ ఇక్కడ ఏం జరిగింది? ఆత్మ చచ్చిన స్థితిలోనో, లేదా అపస్మారక స్థితిలోనో, లేదా కోమా పొజిషన్లోనే ఉంది. ఇంకెంత మొత్తుకొని వినపడదుగా. అందుకే ఇక చాలా సంగతులు మనకు తెలియలేదుగా. మరి యేసయ్యకి తెలిసింది, ప్రవక్తలకు తెలిసింది, భక్తులకు తెలిసింది, మనకెందుకు తెలియలే? అంటే ఆత్మ యందు వారు బ్రతికున్నారు, మనం ఆత్మ యందు చచ్చిన స్థితిలో ఉన్నాం. అందుకే పౌలు మహనీయుడు చెప్పాడన్నమాట, దేవభక్తి విషయంలో నీకు నువ్వే సాధన చేసుకో అంటే. సాధన అంటే ఇదే. రెండవది, ప్రకటన గ్రంథంలో ఏమన్నాడు దేవుడు? జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది, కానీ నీవు మృతుడు వెంట అర్థమైందండి. పేరుకే నువ్వు బ్రతికున్నావు, చూసేవాడికి నువ్వు జీవిస్తున్నావు, ఎందుకంటే భక్తి కార్యక్రమాలు చేస్తున్నావు, కానీ స్పిరిచువల్గా నువ్వు చచ్చున్నావు నాయన, నీ ఆత్మ పనిచేయటం లేదు. కాకపోతే నేను వెంబడించే వాళ్ళలో కొంతమంది మంచి భక్తి పరులు ఉన్నారు, వాళ్ళు ఆత్మీయంగా బతికున్నారు, వాళ్ళు కూడా అయిపోయేటట్టున్నారు. నీ దెబ్బకి ముందు నువ్వు బతికి వాళ్ళని కూడా కాపాడరు అని చెప్పాడు. సార్దీస్లో ఉన్న సంఘపు దూతకి ఇలాగూ రాయము అని మొదలుపెట్టి చెప్పింది అది. ఎంతమంది ఒప్పుకుంటారండి ఆత్మ విషయంలో మనం బలహీనలుగానే ఉన్నాము అన్నోళ్ళు చేతులు ఎత్తండి. యథార్థహృదయులే. ఆత్మ విషయంలో నేను సహా బలహీనుడుగానే ఉన్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. లైవ్లో, జూమ్లో కనపడుతున్నాళ్ళు, వీడియోస్ ఓపెన్ చేసి మీరు చేతులు చూపించాలి. ఆత్మ యందు నేను బలహీనంగానే ఉన్నానని నాకు ఇప్పుడు క్లియర్గా అర్థమవుతున్నాను అన్నోళ్ళు, జూమ్లో అందుబాటులోకి వచ్చిన వాళ్ళందరూ వీడియోస్ ఓపెన్ చేసి నాకు హ్యాండ్స్ చూపించాలి. మీరు చేతులు పైకెత్తి, నేను ఆత్మలో బలహీనంగా ఉన్నానని నేను ఒప్పుకుంటున్నానన్నా, నాకు ఇప్పుడు అర్థమైంది నాకు విషయం ఏంటనేది. ఎన్ని నష్టాలు జరుగుతాయో చెప్తాను నేను. మొట్టమొదటిది, ఆత్మ అపస్మారక స్థితిలోనికి వెళితే, చచ్చిన స్థితిలోనికి వెళితే జరిగే మొదటి నష్టం, దైవస్వరం మనకి వినపడదు. కోమాలో ఉన్నట్టుగా నువ్వు ఏం చెప్పినా ఏం వినపడిద్దండి? గావు కేకలేస్తే మాత్రం వినపడిద్దా? మరి ఆత్మ ఆ స్థితిలో ఉన్నప్పుడు ఎంత మొత్తుకుంటే ఏం వినపడిద్ది? మరి మన దేవుడే మాట్లాడినోడా? మళ్ళీ ఏం చేస్తాడు? ప్రార్థనకి వెళ్ళి మోకాళ్ళు నీ శరీర సంబంధంగా పాట, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. ఆయన ఏమంటాడంటే, రోజు మాట్లాడుచున్నా వినలేకున్నావురా కన్నా దున్నా అంటాడు ఆయన కూడా. దేవునికి స్తోత్రం. ఎదురా నేను మాట్లాడుతున్నా, దరిద్రుడా యాడిన్సేస్తున్నావురా నువ్వు? ఏ పొద్దు దేహం 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 దేహం. ఈ లోకములో భోగములెన్నో అనుభవించిన తనివి తీరెనా. అరే రే 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 రే, దీన్ని సంతోష పెట్టడం మొదలు పెడితే ఇది ఒక పట్టాన తృప్తి చెందిద్దా చెల్లి? ట్రై చేయనా? దురాశ పరుడి పుర్రెంతో మన దేహం అంతా, దాని కోరికలు తీర్చే కొద్దీ, వాంఛలు తీర్చే కొద్దీ
అవి ఇంకా 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 ఎక్కువే అవుతాయి, కానీ తృప్తి చెందదు. ఇది అర్థమైందా? అలాంటి దరిద్రం ఉంది ఈ దేహంలో. దాన్ని సంతోష పెట్టే కొద్దమ్మా, దాన్ని సుఖపెట్టే కొద్దీ, ఆనంద పెట్టే కొద్దీ, దానికి భోగాలు ఇచ్చే కొద్దీ నాకు ఇంకా కావాలి, ఇది చాలేదు, ఇంకా కావాలి అంటది. ఇది దీని లక్షణం అది. అందుకే దాన్ని విస్మరించి ఏదో సావకుండా బతకడానికి, రోగగ్రస్తంగా కాకుండా కొంచెం హెల్తీగా ఉండి, మనకి ఎందుకంటే బండి నడవాలి కదా. గుర్రం బాగుంటే బండి ఎక్కి తిరుగుతాం, గుర్రం తెస్తే అల్లాడిపోతాం. అందుకని ఒక గుర్రంలాగా గాడిదలాగా దీన్ని చూడాలి. టయానికి అంత మేత వేయటం, అర్థమైందా? ఏదో అడపదడప అంత కాస్త రెస్ట్ చేయటం, అంతవరకే తప్ప దీనికి అంతగా మించి సుఖపెట్టామా, ఇది మొత్తంగా మనల్ని ఎఫెక్ట్ చేసిద్ది అనమాట. మొత్తంగా మనల్ని ఏల్టాన్ని ట్రై చేసిద్ది. ఎంతమందికి అర్థమైంది? దేని గురించి చెబుతున్నాను నేను? గుర్రం గురించా, గాడిద గురించా? చెప్పు. నా శరీరం గురించి అని చెప్పు. తృప్తి ఉందా? ఎన్ని తిన్నాం తృప్తి లేదు, ఎన్ని చూసాం తృప్తి లేదు, ఎన్ని విన్నాం తృప్తి లేదు, ఎన్ని అనుభవించాం తృప్తి లేదు, ఎన్ని కట్టాం తృప్తి లేదు, ఇంకా కావాలి కావాలి కావాలి. ఎందుకు చెప్తున్నాను నాయన అవన్నీ? ఆత్మ విషయంలో మనం బలహీనలు అయితే నష్టాలు ఏమవుతాయంటే, ఒకటి, దైవస్వరం మనకి వినబడతాం. అంటే దేవుడు మాట్లాడడాన్ని కాదు, మాట్లాడతాడు, తప్పులేదు. నా తండ్రి దగ్గర ఒక్క తప్పు కూడా లేదు. నా తండ్రి అన్నీ మాట్లాడతాడు. కానీ వినే స్థితి మన ఆత్మలో లేదు. అది అపస్మారక స్థితిలో. ఎందుకు బలహీనపడిందంటే దానికి అందాల్సినవి అందవా. అవి ఏంటో ఫైనల్గా చెప్తాను. రెండవ నష్టం ఏంటో తెలుసా? ఆత్మ బలహీనమై, అచేతనమై, చైతన్య శూన్యమై ఆత్మ జడత్వంలోకి వెళ్ళిపోతే శరీర క్రియలు రేగుతాయి. మొదటిది ఏం చెప్పాను నాన్న? ఆత్మలో దైవస్వరం వినబడుతుంది. ఆత్మ అపస్మారక స్థితిలో ఉంటే దైవస్వరం వినబడదు, మనకే సమాచారం ఉండదు. దానివల్ల మనం చాలా నష్టపోతాం. మొదటి నష్టం అది. రెండవది, ఆత్మ శక్తిహీనమైతే, శరీరం శక్తివంతమైతే శరీర క్రియలే జరుగుతాయి. అన్నా నేను గెలవలేకపోతున్నానన్నా, నేను వీక్ అవుతున్నానన్నా, నేను మానేద్దాం అనుకుంటున్నానన్నా, నా వల్ల కావట్లేదన్నా, ఏమైద్దమ్మా? దున్నపోతులాగా మేపావు దేహాన్ని. ఆ దేహాన్ని నియంత్రించి కాస్త ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆత్మను బలపరుచుకునే ప్రక్రియ ఏం చేయలే. అప్పనంగా రోజుకు 3 సార్లు తిండి, 2 సార్లు ఇతరత్ర, రోజు 5 సార్లు మేపుతూ, దానికి ఏం కొదువు లేకుండా, దానికి ఏమాత్రం నొప్పి తగలకుండా సుఖపెడుతూ హ్యాపీగా దానికి అన్ని విలాసాలు ఇచ్చి, నాకు గెలుపు రావట్లే అంటే ఎట్లా వస్తుందమ్మా? లోపల ఆత్మ ఏమో సచిన స్థితిలో ఉంటే దేహమేమో దున్నపోతులాగా తయారైంది. ఇంకెక్కడ వచ్చిందమ్మా జయం? మరి ఎట్లా నాకు జయం రావాలంటే ముందు కాస్త దేహాన్ని నియంత్రించమ్మా, కాస్త ఫాస్టింగ్ ఉండమ్మా. రోగం లేకపోతే, రోగం ఉంటే కాస్త వైద్య సలహా తీసుకునైనా పద్ధతి ప్రకారం ఫాస్టింగ్ ఉండైనా సరే కాస్త దేహాన్ని నియంత్రించమ్మా. దేహాన్ని నియంత్రించి కాస్త ఆత్మ తిరిగి బ్రతికేటట్లు, ఆత్మ తిరిగి బలం పొందేటట్టు కొంచెం సాధన చేయి తల్లి బంగారం. లేకపోతే అమ్మా ఇంకా వీక్ అయి టోటల్గా సర్వభ్రష్టం అవుతావమ్మా. పూర్తిగా శరీరానుసారి అవుతావు. తమ్ముడు, చెల్లి, సేవకుడా, సేవకురాలా, సీనియర్ దైవజనుడా, జూనియర్ దైవజనుడా, ముసలి దైవజనుడా, కుర్ర దైవజనుడా, పిల్ల దైవజనుడా, పెద్ద దైవజనుడా అన్న భేదంలో ఎవ్వడికైనా వర్తిస్తుంది. రెండో నష్టం ఏందని చెప్పానా? ఆత్మ అపస్మారక స్థితిలో ఉంటే. అంటే ఎలా అంటే, పగ్గాలేసి గుర్రాలని పట్టుకునేవాడు అడ్డం పడ్డాడు అనుకో, ఈ గుర్రాలు ఎటుపోతాయి? మన దేహానికి పగ్గాలేసి పట్టుకుని రథ సారథి ఆత్మ. ఆ సారథే అడ్డం పడ్డాడు. ఇప్పుడు గుర్రాలు వాటిష్టం. అందుకే కోరికల బారిన పడి శరీరం ఎలాగ రేపితే అలాగ వెళ్ళిపోతున్నారు భక్తులు. అందులో ఈ శరీర వాంఛల్లో ఎన్ని రకాలైతే ఉన్నాయో అన్నీ పనిచేస్తున్నాయి. నేత్రాశ, సెల్ ఫోన్ జయించలేకపోతున్నారు. శరీరాశ, శరీర క్రియలు, శారీరక సుఖాల గురించిన వాంఛలు. మూడవది జీవపుడంబం,
ఎచ్చులు, నన్ను పొగడాలి, బాగా అనుకోవాలి, గొప్పగా అనుకోవాలి, వాడిని అనుకుంటున్నారు, వీడిని అనుకుంటున్నారు, నన్ను అనుకోవట్లేదు. సరే నన్ను అనుకోకపోతే అనుకోపోయారు, వాడిని వీడిని అనుకోకూడదు, నేను ఓర్వలేకపోతున్నాను. అసూయ, ద్వేషం, మత్సరం, లైంగిక వాంఛలు, క్రూరత్వం, సజ్జన ద్వేషం, మితిమీరిన కోపం, దుర్మార్గం, ఉండాల్సిన చండాలాలన్నీ కూడా శరీరంలో ఉన్నాయి. వాటన్నిటినీ కంట్రోల్లో పెట్టి ఉంచే ఆత్మేమో చచ్చిన స్థితికో లేదా అపస్మారక స్థితికో వెళ్ళాడు. అప్పుడు ఇంకేం చేస్తాయి బ్రదరు? ఉద్రేకం చెందుతాయి. ఆత్మీయ జడత్వంలో నువ్వు ఉంటే, ఆత్మ జడస్థితికి నువ్వు వెళ్ళిపోతే శరీరం చైతన్యవంతమై శరీర కార్యాలే రేగుతాయి. మరి ఇప్పుడు ఏం చేయాలా? సిగ్గు తెచ్చుకోవాలి మనందరం కదా. వినేవాళ్ళు తెచ్చుకోవాలి, తర్వాత వినబోయే వాళ్ళు కూడా సిగ్గు తెచ్చుకోవాలి. అరే రే ఇది మిస్ అయ్యాను రా నేను. ఇది రెండవ నష్టం. ఇంకా శరీరం దాని ఇష్టం వచ్చినట్టు వెళ్ళింది. పగ్గాలు వేసేవాళ్ళు లేడుగా. మనం ఏం చేస్తాం? దేవుడి చేతికి అప్పచెప్పానన్నా, దేవుడి చేతికి నా ఆత్మను అప్పచెప్పాను, నా శరీరాన్ని అప్పచెప్పాను, దేవుడే తీసుకెళ్తాడు నన్నని. మరి నువ్వెందుకు నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు? దేవుడే తీసుకెళ్ళాలంటే శారీరకంగా కూడా నువ్వు అడ్డమడి ఉండు. నువ్వు నడవాక, అసలు చూడవాక, అసలు సచ్చిన శవంలాగా ఉండు. దేవుడే తీసుకెళ్తాడు. చెప్పడమేమో అన్నీ దేవుడికి అప్పచెప్పానని నీ ఇష్టం వచ్చిన టూర్ ఎగుతా. నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు, ఎదుటి వాళ్ళని మోసం చేస్తున్నావు. అదేమంటే అన్ని దేవుడికి అప్పచెప్పేశాం. ఆయనే నడిపిస్తున్నాడు. యాడికి? నీ భార్యను తనడానికి ఆయనే నడిపించాడా? బండబూతులు తిట్టడానికి ఆయనే నడిపించాడా? కుళ్ళుకోడిని సావటానికి ఆయనే నడిపించాడా? పక్కన వాళ్ళ మీద ఏడిసి సావటానికి ఆయనే నడిపించాడు నిన్ను? నాకు తెలిసి దేవునాథ్ మీద అట్లా చేయడు. మరి నాన్న క్లియర్గా ఉందా? చెప్పేది క్లియర్గా ఉందా? ఉండాలి, ఉంటుంది. మూడవ నష్టం చెప్తున్నాను. నీ ఆత్మలో దేవుడున్నాడు. నీ ఆత్మ దేవుని ఆత్మతో మిళితమై పని చేయకపోతే నీ దేహాన్ని దయ్యాలు వాడతాయి. అది మూడవది. దేవుని ఆత్మను నీ యందు కలిగి ఉండి ఆ ఆత్మ ఇచ్చేటువంటి సిగ్నల్స్ను బట్టి భక్తి సాధన చేసుకొని నువ్వు జాగ్రత్త పడకపోతే నీ ద్వారా దేవుని పని జరగకపోగా నువ్వు దయ్యాల బారిన పడి జరుగుతున్న దేవుని పనికి నువ్వే పెద్ద అడ్డుబండగా తయారవుతావురా పిచ్చోడా, పిచ్చిదానా. నువ్వు ప్రాణ సంబంధమైన భక్తిని బట్టి, దేహ సంబంధమైన భక్తిని బట్టి నిన్ను నువ్వు మోసం చేసుకుంటావు. బాగున్నాను నేను, అందరూ చెడిపోయి ఉన్నారు, నేనే బాగున్నానని. వాస్తవానికి అసలు దేవుడు వదిలేశాడు నిన్ను. దేవుడు వదిలేశాడు. దురాత్మలు వాడుకోవటం మొదలు పెడతాయి. దేవుడు వాడుకున్నప్పుడు, దేవుని ఆత్మ వాడుకున్నప్పుడు ఏం జరిగిద్దంటే నశించిపోతున్న ఆత్మ రక్షణ కార్యం జరుగుతుంది, జీవితాలు మార్పు చెందుతాయి, ప్రభావం కనపరచబడేది, ఇవన్నీ జరుగుతాయి. దురాత్మలు వాడుకుంటే ఏం జరిగిద్దంటే జరుగుతున్న దేవుని పనికి అడ్డగింపుగా నష్టం కలిగించే విధంగా నీ చర్యలు ఉంటాయి. ఇదే సాక్ష్యం. నిన్నే ఆత్మ వాడుతుంది అంటానికి. ఏ దయ్యం కూడా దేవుని పనికి సపోర్ట్ చేయదు. ఏ దయ్యం చేయదు. ఏ కాడికి జరుగుతున్న దేవుని పనికి ఆటంకంగానే వెళ్తుంది. నేను చెప్తున్నా, ఆత్మీయ జీవితంలో చచ్చిన స్థితిలో ఉన్న వాళ్ళు తిరిగి బ్రతకకపోతే వాళ్ళు దేవుడి చేతిలో వాడబడరు, ఖచ్చితంగా దయ్యం చేతిలో వాడబడతారు. ఇది ఇస్కరియోతు యోధాకు జరిగింది. యేసయ్య పక్కనే ఉన్నాడు, కానీ ఆత్మ విషయంలో వాడు అపస్మారక స్థితిలో ఉన్నాడు, వాస్తవాన్ని గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాడు. చివరికి దయ్యం పట్టింది వాడికి. సాతాను డైరెక్ట్గా పట్టేశాడు. పట్టేసి ఏం చేశాడు? యేసు ప్రభువుని వెళ్ళి బేరం పెట్టాడు. సంత వీధిలో పశువుని బేరం పెట్టినట్టు. ఎంత దారుణమైన విషయం అమ్మా ఇది. అప్పటి వరకు ఏ నామాన్ని ఘనపరిచాడో, ఏ నామాన్ని చాటాడో, ఏ నామాన్ని కీర్తించాడో, ఎవని యొద్ద సాష్టాంగ పడ్డాడో, సాగిల పడ్డాడో, భజన చేశాడో, వెళ్ళి ఆయన మీద పడగ ఎత్తాడు. నా అన్నవాడు నాకు విరోధంగా తన మడమనెత్తెను. నాశన పాత్రుడు తప్ప ఎవ్వడు నశించలేదు, వాడు పుట్టి ఉండని ఎడల మేలు. చెలికాడా, ముద్దుతో నన్ను అప్పగిస్తున్నావా? ఎందుకని యేసయ్య యోధా మీద కోపాడలేదు తెలుసా?
వ్రాయబడిన ప్రకారం మనుష్య కుమారుడు పోవచ్చున్నాడు కానీ ఆయనను అప్పగించిన వానికి ఎక్కువ శ్రమ కలుగును. ఇప్పుడు వీడు నన్ను తీసుకెళ్ళి అమ్మాడు, వాళ్ళు వచ్చి నన్ను అరెస్ట్ చేస్తారు, తీసుకెళ్ళి సిలువేస్తారు, అది జరగాలి. అలా జరిగి నా రక్తం చిందితేనే వీళ్ళకి పాప విమోచన, ఇది ఓకే. నన్ను సమాధి చేస్తారు, 3వ నాడు తిరిగి లెగుస్తాను. కానీ నన్ను అప్పగించిన వీడున్నాడే, తర్వాత వీడు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాడు, తర్వాత వీడి ఆత్మ పాతాళానికి వెళ్ళిద్ది, అబ్బా వీడు దారుణమైన శిక్షలోకి వెళ్ళిపోతాడు కదా అని జాలి పడ్డాడు. అందుకే యోధాను తిట్టలా కొట్టలా, చెలికాడా ముద్దుతో నన్ను అప్పగిస్తున్నావా అన్నాడు. ఎందుకన్నాడు? వాడికి ఉంటుంది తర్వాత. ఎందుకుంటుందో తెలుసా? దయ్యానికి అప్పచెప్పుకున్నాడు. దయ్యం ఏం చేసిద్దో తెలుసా? తప్పు చేయించిద్ది, చేసిన తర్వాత నిరీక్షణ లేకుండా చేసి చావు చావు అంటది. ఎందుకంటే ఒకసారి దయ్యం వశం అయిన తర్వాత దాని ఇష్టం వచ్చినట్టు తిప్పిద్ది. సచ్చినట్టు తిరగటమే నువ్వు. ఎంత ప్రమాదం అండి, ఎంత డేంజర్ నానా. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ రివర్స్ చెప్పుకుందాం. ఒకవేళ ఆత్మ చైతన్యవంతంగా ఉంటే ఏం జరిగిద్ది? ఇప్పటిదాకేమో ఏం చెప్పుకున్నాం? నష్టాలు చెప్పుకున్నాం. ఇప్పుడు ఆత్మ బ్రతికిందనుకో, శరీరం కంట్రోల్ అయ్యి ఆత్మ చైతన్యవంతం అయిందనుకో, అప్పుడేం జరిగిద్దో తెలుసా? నంబర్ 1, దైవస్వరం వినబడిద్ది, దైవ చిత్తం తెలిసిద్ది, దేవుని నడిపింపు దొరికిద్ది. సూపరం. 2, ఆత్మ చైతన్యం పొందిందనుకో, శరీర కార్యాలు అదుపులో ఉంటాయి. 2, ఆత్మ చైతన్యం పొందిందనుకో, ఇక దురాత్మలు మనల్ని వాడటం కాదు, దేవుని పరిశుద్ధాత్మ మనల్ని వాడతాడు. అప్పుడు వాడవచ్చు మనం. నీరథ అశ్వముగా నీ త్యాగబంధము నన్ను బంధించెనా, నీరథ అశ్వముగా నీ త్యాగబంధము నన్ను బంధించెనా, నీ ఆత్మసారథిచే నన్ను నడిపించుమా, నీ ఆత్మసారథిచే నన్ను నడిపించుమా, నా యేసు రాజా నా ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా, నా స్తోత్ర గీతమా, నా స్తోత్ర గీతమా, ఆరాధ్య దైవమా, నా యేసు రాజా 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 రాజా. స్తోత్రం. యేసు రాజా 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 యేసు రాజా. చెప్పండి. ఆత్మ చైతన్యవంతం అయితే, ఆత్మ తిరిగి బ్రతికితే, ఆత్మ బలం పుంజుకుంటే ఏం జరిగిద్ది? నంబర్ 1, దైవస్వరం వినగలిగిద్ది. నంబర్ 2, శరీర క్రియలు అదుపులో ఉంటాయి. నంబర్ 3, దయ్యాలు కాదు, దేవుని పరిశుద్ధాత్మ మన దేహాన్ని వాడుకుంటాడు. 4వ విషయం, ఆత్మ చైతన్యాన్ని కోల్పోయి చచ్చిన స్థితిలోనో లేదా అపస్మారక స్థితిలోనో ఉంటే మనల్ని దురాత్మలు వాడుకుంటే ఏం చెప్పే కదా, అప్పుడు మన వల్ల ఇతరులకు ఆత్మీయ నష్టం కలిగిద్ది. అర్థమైందా? కాస్తో కూస్తో ఆత్మీయత ఉన్నోళ్ళు లేదు, మన తాకిడి తగిలిందంటే సచ్చి ఊరుకుంటారు. అదే సార్దీస్లోనే ఉన్న సంఘపు దూతకి చెప్పింది, చాలామంది తెచ్చారా నీ దగ్గర, ఆ ఉన్నోళ్ళు కూడా సావబోతున్నారు, నువ్వు బ్రతికి వాళ్ళని బతికించరా అయ్యా అన్నాడు. కావాలంటే చూడండి, తీయండి, ప్రకటన గ్రంథం తీయండి, 3వ అధ్యాయం 1వ వచనం. సార్దిస్లో ఉన్న సంఘపు దూతకి ఇలాగు వ్రాయి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతున్నాడు. చూడండి, త్వరగా చూడు. 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతి లేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరుచుము. అదేంది అంటే కొన్ని తెచ్చినాయి, ఇంకా మిగిలినవి ఉన్నాయి, సావటానికి రెడీగా అయి ఉన్నాయి.
అంటే ఏం జరిగింది తెలుసా? ఈ ఆత్మలో చైతన్యం కోల్పోయినోడు, ఆ స్పృహ కోల్పోయినోడు, ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నోడు ఆత్మలను రక్షించడం కాదు, ఆత్మలను బలపరచడం కాదు, వీడి వల్ల ఆత్మలకు నాశనం కలుగుద్ది. అర్థమైందా? వీని వల్ల ఆత్మలు చచ్చిన స్థితికి వెళ్ళిపోతాయి. అలా కాకుండా ఆత్మలో చైతన్యం పొందినోడు, ఆత్మయందు బలం పొందినోడు, దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నాడు వల్ల ఏం జరిగిందో తెలుసా? వాడు తగిలిన చోటెల్లా చచ్చిన స్థితిలో ఉన్నోడు బతుకుతుంటారు. అది పాయింట్. వాడు తగిలిన చోటల్లా వాని మాట, వాని స్వరము, వాని ఉపదేశం, వాని స్పర్శ, వాని అడుగు పడిందంటే అక్కడ చచ్చిన స్థితిలో ఉన్న దగ్గర జీవం పుడుతుంది, జీవం వస్తుంది. మోకాళ్ళ కొలత, పాదాల కొలత. ఆ పాటలో పారు చోటెల్లా పుష్టికరమే, పారు చోటెల్లా పుష్టికరమే. ఈ నది ఎక్కడ ప్రవహిస్తుందో అక్కడెల్లా కూడా జీవులు బ్రతుకును అన్నాడు. అట్లాగా ఒక నది వలె ప్రవహించిన చోటెల్లా ఆత్మలు బ్రతుకుతాయి నాయనా. లేకపోతే ఆత్మలో చైతన్యం కోల్పోయి దురాత్మల చేత వాడబడితే ఆత్మలకు నాశనము కలిగిద్ది నాయనా. ఇది ప్రతి భక్తుడు తెలుసుకోవాలి నాయన, ఈ కీలకమైన విషయాల్లో. అర్థమైందా? యేసు వెళ్ళగొట్టాడు దయ్యాన్ని, వీళ్ళల్లో కాల. ఎందుకు కాలేదు అంటే ఆయన 40 రోజులు ఫాస్టింగ్ ఉండి డైలీ ఎప్పుడు తింటున్నాడో ఎప్పుడు నిద్రపోతున్నాడో కూడా తెలియదు. నైట్ అంతా ప్రార్థనలో ఉండి దోనె అమరమును తలగడగా చేసుకొని నిద్రపోయాడు. ఎందుకు అప్పుడు నిద్రపోవాల్సి వచ్చింది? నైట్ అంతా మేలుకొని ప్రార్థనలో ఉన్నాడు. అంటే దేహాన్ని నియంత్రించుకొని ఆత్మను బలపరుచుకునే సాధన అనేది యేసు ప్రభు రెగ్యులర్ చేశాడు. కానీ అపోస్తలుల పరిస్థితి ఎలా ఉందంటే ఉపవాస ప్రార్థన అనుభవం అప్పటికి వాళ్ళకి లేదు. ఎందుకంటే బాప్తిస్మమిచ్చు యోహాను శిష్యులు గురించి యూదులు మాట్లాడుతూ, యోహాను తన శిష్యులకు ఉపవాస ప్రార్థన నేర్పాడు, నీ శిష్యులను చూస్తే ఎప్పుడన్నా చూడు అప్పనంగా తింటా ఉంటారు, వాళ్ళకేం ఫాస్టింగ్స్ నేర్పవా అని అడిగితే అప్పుడు ప్రభు అన్నాడు, పెండ్లి కుమారుడు ఉన్నప్పుడు పెండ్లి ఇంటి వారు ఉపవాసము చేతురా, ఒక రోజు వస్తుంది అప్పుడు పెండ్లి కుమారుడు తీయబడతాడు, అప్పుడు ఫాస్టింగ్ ఉంటారన్నాడు. ఎప్పుడైతే ఉపవాస ప్రార్థనలో తమను తాము నియంత్రించుకొని దేహమును అణుచుకొని ఆత్మను బలపరుచుకొని లైన్లోకి వచ్చారో అప్పుడు మండారు అపోస్తలులు భగ్గున. అప్పటిదాకా అలివిగాల దయ్యాలు. ఎప్పుడైతే వాళ్ళు అలాంటి నియంత్రణలోకి వచ్చారో, ప్రభువు వెళ్ళిపోయిన తర్వాత ఫాస్టింగ్ ప్రేయర్ సాధన ఎప్పుడైతే మొదలుపెట్టి ఇక దేవునితో గడపటం, దేవునితో సహజీవనం, సహవాసం అనే మెట్లోకి ఎప్పుడైతే ఎక్కారో అప్పుడు శక్తివంతులు అయ్యారు. అప్పుడు ఎంత ప్రభావం అయిందంటే వాళ్ళు గద్దించడం కాదు, వాళ్ళు వెళ్తూ ఉంటే నీడ టచ్ అయితే కూడా హీలింగ్ జరిగింది. ఇప్పుడు జరిగేదేమో జ్ఞానాబెత్తుడు సూచిక్రియ, దాని గురించి బార్ల ఎక్స్పోజింగ్. ఇదంతా జీవపుటంపమే, ఇదంతా శరీరక్రియే. ఆనాడేం ఒరిజినల్గా కార్యాలు జరిగినా సరే వాళ్ళు ఎవరికి చూపిలా, ఈనాడేం జరగకపోయినా సరే గందరగోళం, ఎక్స్పోజింగ్లు, హడావుళ్ళు. ఎందుకు? ఆ పవర్ లేదు కాబట్టి, ఆత్మ పని చేయట్లేదు కాబట్టి ఈ ఆత్మ పని చేస్తుంది, జీవపుటమ్మని రేపే ఆత్మ. ఏమనుకోవద్దు నాయన, మరి ఏదో ఒకటి ఉండాలి. అందుకని అది ఖాళీ అయింది కాబట్టి ఆత్మ ఖాళీ చేసి ఈ ఆత్మ ఎంటర్ అయ్యి జరిగేదేమో జ్ఞానాబెత్తుడు జరిగిందో కూడా లేదు, తెలియదు చావదు. దాని గురించి ఏమో అబ్బోరే నాయన కింద పడి గెలగల దన్నుకు చావటం అయ్యి చూడలేక. అది పోతా అంత నీడ టచ్ అయితే సచ్చివాడు లేచాడు, సచ్చేవాడు లేచాడండి. ఏం లేదు, పేతురు గారు మేము ఆపమయ్యా, మీ దారిని మీరు పోండయ్యా, జస్ట్ మీ నీడ పడేటట్టు పేషెంట్లు తెచ్చి పెట్టుకుంటాం అంటే, ఏమో మీ తిప్పలు మీరు పడండి అని చెప్పి అట్లా నడుచుకుంటూ భక్తులతో మాట్లాడుకుంటూ వెళ్తుంటే ఆ పేతురు నీడ ఎక్కడ టచ్ అయింది అక్కడ లేచారు. ఇంత జరిగినా కూడా ఎక్కడన్నా మీసాలు తిప్పాడు పేతురు? ఏయ్ నీడా అన్నాడా? నీడ లేదు, నీడ జాడే లేదు, మాట్లాడే పనే లేదు. కొర్నేలు ఇంటికి పోయి కొర్నేలు ముందు నిలబెడితే ఆయన సాష్టాంగ పెడితే లేవయ్య బలేవాళ్ళగున్నావు, నేను నీవు పోటీ మనుషుడని, నీ వంటి మనుషుడని, నువ్వు నాకెందుకు నమస్కారం చేస్తున్నాయా, దేవునికి నమస్కారం చేయవా, నాదేముందని. పుట్టిని మొదలుకొని కుంటివాడైన మనుషుని స్వస్థత పరిచినప్పుడు అందరూ వచ్చి విభ్రాంతి నుండి పేతురు యోహానుల వైపు చూస్తుంటే, మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువని వీనికి శక్తిని ఇచ్చినట్టు మీరు మా తట్టేల తేరి చూచుచున్నారు. మీరు ఎవరిని సిలువ వేసి చంపితిరో ఆ యేసు నామములోనే శక్తి వలన వీళ్ళు లేచాడు, శక్తి మాది కదరా ఆయిందన్న.
ఇప్పుడు ఎలా అయిపోయింది పరిస్థితి అంటే, యేసునామం కాదు, ఇప్పుడు మనుష్యనామం. ఇదంతా జీవపుడ్డం మీద శరీర క్రియల్లో ఒకటైపోయింది. ఎందుకు ఇలా? పారు చోటెల్లా పుష్టికరమేది, ప్రవహించే చోటెల్లా జీవమేది, ఎందుకు లేదు? ఈరోజు విశ్వాసుల్ని బలహీనపరుస్తున్నారు. విశ్వాసులు ఆత్మీయ జీవితంలో బలంగా ఉంటే తోటి విశ్వాసులు ఏమంటారో తెలుసా? రండి ప్రార్థనలో గడుపుదాం, రండి ఏకాంతంగా గడుపుదాం, రండి దేవునితో గోజాడదాం, రండి ఫాస్టింగ్ ఉందాం, రండి వాక్యం ధ్యానిద్దాం, రండి దేవుని సందేశాలు విందాం, దేవుని దగ్గర కనిపెట్టుకుందాం, దేవుని ప్రత్యక్షతలు పొందుద్దామని రేపుకుంటారు. ఆత్మలో చచ్చిన వాళ్ళు ఏమంటారో తెలుసా? కాస్త కూస్తో మండుతున్న వాళ్ళని ఇవన్నీ స్టార్టింగ్లో మామూలు చేయలే. మేము కూడా అప్పట్లో అసలు మేము ప్రార్థన చేసి నైట్ మోకాళ్ళు వేస్తే తెల్లారిందాక దిగల. ఏందో నిన్న కాక మొన్న వచ్చి అంటే ఇప్పుడు సరుకు అయిపోయింది, సర్వీస్ అయిపోయింది. అంటే గత కాలంలో నేను ఎంత పొడిశానని చెప్పుకొని ఇప్పుడు స్టార్టింగ్లో అంతే ఉంటుందిలే, స్టార్టింగ్లో అలానే ఉంటుందిలే, స్టార్టింగ్లో ఎవరైనా హడావుడిగానే ఉంటారులే అని ఈ వెనకలాగుడు వ్యవహారాలు అంటే మృతస్థితి. ఇక వీళ్ళు తగిలారంటే కాస్త కూస్త బతికున్నోడు చావటం వీళ్ళ దెబ్బకి ఆత్మీయంగా. అట్లా కాదు కదా. ఒక నది వలె నీవు ప్రవహించినప్పుడు నీవు ప్రవహించిన ప్రదేశం అంతా కూడా జీవంతో నింపబడాలి, ప్రభావంతో నింపబడాలి, తిరిగి బ్రతకాలి, జీవితాల్లో మార్పు రావాలి, హృదయాల్లో పరివర్తన రావాలి, ఆత్మలో చైతన్యం రావాలి. చచ్చిన స్థితిలో ఉన్నాడు కూడా తిరిగి బ్రతకాలి. నాకు యేసు కావాలని ఆయన పాదాలు పట్టుకొని ఏడవాలి. ఇది జరిగిద్ది మా ఆత్మ చైతన్యం పొందితే, ఆత్మ బలాభివృద్ధి పొందితే. అది ఆత్మ బలహీనమై దురాత్మకు చోటు వస్తే విశ్వాసుల్ని నాశనం చేస్తారు, అన్యుల్ని కూడా నాశనం చేస్తారు. పేరుకే మళ్ళీ వీళ్ళు బైబిల్ పట్టుకొని తిరుగుతూ ఉంటారు, కానీ వీళ్ళు తగిలారంటే అవతల వాళ్ళ భక్తి నాశనం. మళ్ళీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడు. దయ్యానికి వాక్యం తెలుసుగా? తెలీదా మీకు? దయ్యాలు బోధిస్తాయి తెలుసా? తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చూస్తే అవి దయ్యాలు బోధిస్తాయి అని ఉంటుంది. అక్కడ దయ్యాలకు బోధలు తెలుసు. సైతాను కూడా యేసయ్యకే వాక్యం చెప్పడానికి ట్రై చేసినోడు వాడు. ఈ శిఖరం మీద నుంచి దూకు, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించిన వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందని రాయబడి ఉందని 91వ కీర్తన 11వ వచనం ఎత్తి మాట్లాడాడు లూసిఫర్. ఇంకేం జరిగింది తెలుసా అండి? ఆత్మలో చైతన్యం కోల్పోయినవాడు, ఆత్మీయతలో చచ్చినవాడు వేషధారిగా మారతాడు. ఇది 5వది. అయిపోయిందండి. ఇంకెట్లా చెప్పుకుంటా పోతే చాలా వస్తాయి. ఒక 5. ఆత్మలో చైతన్యం చచ్చినోడు, స్త్రీ అయినా పురుషుడైనా, విశ్వాసైనా, సేవకుడైనా, పరిచారకుడైనా, ఆత్మలో చైతన్యం చచ్చి శారీరక క్రియలకు పరిమితం అయిపోయిన వాళ్ళు ఏం చేస్తారు? వేషధారులుగా మారతారు. హిపోక్రసీ నేర్చుకుంటారు. లోపల ఏమి ఉండదు, కానీ ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారు ఏదో ఉన్నట్టు. కనీసం పశ్చాత్తాపం, మారు మనసు, దుఃఖం, దేవా నాదొక నటన జీవితం లాగుంది దేవా, నేను జెన్యూన్గా లేను దేవా, నేను కపట సహోదరిగా అయిపోయాను, కపట సహోదరుడిగా అయిపోయాను దేవా, నేను వేషధారణ అయిపోయాను దేవా, అయ్యో దేవా నన్ను కనికరించి నన్ను తిరిగి బ్రతికించనే మూలుగుడు ఉండదు, ఆర్తధ్వని ఉండదు, అంగలార్పు ఉండదు, ప్రార్థన ఉండదు. సున్నం కొట్టిన సమాధుల్లాగా ఇంత ఫీలింగ్ లేకుండా వేషం వేసుకొని తిరుగుతారు. ఎంత డేంజర్లోకి వెళ్ళిపోతుందో చూడను ఆత్మీయత చస్తే. ఆశలు అడ్డుగంటి వేసారిన బ్రతుకులకు ఆత్మీయత కరువై అలమటించు వారికి, ఆశలు అడుగంటి వేసారిన బ్రతుకులకు ఆత్మీయత కరువై అలమటించు వారికి, ఉన్నదా ఆశలు తీర్చు తీరం, ఉన్నదా ఆత్మీయతలకు నిలయం, ఉన్నదా ఆశలు తీర్చు తీరం, ఉన్నదా ఆత్మీయతలకు నిలయం. నీవే లేకపోతే నేనేమై ఉందును దేవా, నీవే లేకపోతే నేనే
దిమ్మగా ఎవరున్నారని, ఎప్పుడున్నారని చితికిన బ్రతుకున ఆశ్రయమెవరని. ప్రైజ్ ది లార్డ్. ఎన్నైనా నాన్న ఆత్మలో చైతన్యం కోల్పోయి ఆత్మ బలహీనపడి శరీరం బలం పొందితే, ఆత్మ అపస్మారక స్థితికో లేదా చచ్చిన స్థితికి వెళ్ళిపోతే ఎన్ని నష్టాలు నాన్న ఎవరికి తెలుసు. ఇప్పుడు నేను చెప్పిన సీరియస్గా తీసుకోకపోతే నీ దరిద్రాన్ని ఎవడు బాగు చేయలేడు. నేను గ్యారంటీ ఇస్తా. తీసుకున్నావా ఇక నీ అభివృద్ధిని ఎవడు ఆపలేడు. గ్యారంటీ. ఇక నీకు ఎదురుండదు. ఏం పర్వాలా, కూటం అయిన తర్వాత మళ్ళీ పెట్టుకొని విను, మొత్తం వినాలా. 1, 2, 3, 4, 10 సార్లు అయినా విని ఇదంతా ఎక్కించుకోవాలి హృదయానికి. లేకపోతే చాలా నష్టం. ఇక ముగిస్తున్నా. అంటే ఇంకా వర్ణించుకుంటూ వెళ్ళాలి, టైం సరిపోద్దు. మచ్చుతున్న గల ఒక 5 నష్టాలు చెప్పాను. అవి కానీ బ్యాలెన్స్ చేసుకుంటే 5 లాభాలుగా మారతాయి. ఆత్మలో దైవస్వరం వింటావు, శరీర క్రియలను జయించగలుగుతావు. 3వది పరిశుద్ధాత్మక నిలయంగా ఉంటావు. 4వది నీలో నుండి జీవం ప్రవహిస్తుంది, అనేకులను బ్రతికిస్తుంది. నువ్వు పలికిన పలుకు జీవం అవుతుంది, నువ్వు పాడిన పాట జీవం అవుతుంది, నువ్వు తాకిన స్పర్శ అమృతం అవుతుంది. అర్థమైందా? నువ్వు ఏది చేసినా సరే అది ప్రభావంతో ఉంటుంది. అర్థమైందా? ఈ వీడు వాడిన భేదం లేదు. అన్యుడు, వేషధారి అందరూ కూడా చేంజ్ అయిపోతారు. దేవుని ముందుకు వచ్చి మోకాళ్ళు నీ కన్నీరు విడిచి ప్రార్థన చేసి పశ్చాత్తాపడి దేవుని పాదాలు పట్టుకొని రూపాంతరం చెందుతారు. అలాంటి జీవం నీలో నుండి ప్రవహిస్తుంది. 4. 5వది నువ్వు యథార్థవంతుడిగా ఉంటావు కానీ వేషధారిగా ఉండవు. అర్థమైందా? ఆత్మ చైతన్యం పొందిన వాడు ఏం చేస్తాడు తెలుసా? ఎదుటివాళ్ళ రంధ్రాలు వెతకడు, ఎప్పుడు కూడా తనను తాను చూసుకుంటూ ఉంటాడు. ఈ ఆత్మీయతలో చచ్చిన వాళ్ళు ఉంటారు చూసావా, వాళ్ళు వెతుకుతూ ఉంటారు. ఇక వాడికి రెండో పని ఉండదు. ఏ గాడికి ఏమండి నాగరాజులు వెతికేది ఏందండి? అవి వెతికేది ఏందండి? ఎతికేది ఏందండి? అవి ఎతికేది ఏంది ఏమండి? రంధ్రాలేనండి. వాటికి రెండోది లేదండి. వాటి పని, పాముల పని ఏంటంటే, ఒరే నేను పాములాగా ఉన్నాను, నేను సర్పాన్ని అయ్యాను, విషం నిండిపోయింది, నేను చచ్చిన స్థితిలో ఉన్నాను, నాకు 14 బెజ్జాలు ఉన్నాయి, నా బెజ్జాల సంగతి ఏందని ఈ నాగరాజులు చూడవు. ఈ నాగరాజులు ఏ కాడికి కనపడ్డ బెజ్జం వల్ల తలకాయించి చూస్తాయి అన్నమాట. వాటి పని అయితే పాపం నాగరాజులు కదా, వాటి డ్యూటీ ఇంక రెండోది ఉండదు. ఆ కర్మ పట్టిద్ది. కానీ ఆత్మలో బ్రతికించబడిన వాడు ఏమంటాడో తెలుసా? దేవుని ముందుకెళ్ళి, నేను యోగ్యునిగా లేను ప్రభు, నేను ఇలా ఉన్నాను ప్రభు అని తనను గూర్చి తాను విమర్శించుకొని దేవుని ముందుకెళ్తాడు. తన పరిస్థితి తను చూస్తూ ఉంటే ఎట్లా ఉంటుంది అంటే, తనకి వెదురు బొంగుకు బెజ్జాలు ఉన్నట్టు ఉంటుంది. పోయి అంటాడు దేవుని ముందుకు వెళ్ళయ్యా, నా బ్రతుకంతా బెజ్జాలే ప్రభు, నా బ్రతుకంతా రంధ్రాలే ప్రభు, నీకు తగను ప్రభు అని దేవుని ముందు కూర్చుంటే అప్పుడు ఆయన అంటాడు, నర్మయ్ అని బెజ్జాలు ఉన్న వెదురుని తీసుకొని, ఈ రంధ్రాలనే ఇతరులకు దీవెనకరంగా నేను మారుస్తాను నా కుమారుడని, వాటిని సుమధుర గానంగా, ఏ రంధ్రాలైతే అది పొయ్యి ఊదడానికి కూడా పనికిరాని గొట్టంగా మారిపోయిందో, ఫ్లూట్ని పొయ్యి ఊదుకోవడానికి ఎవరైనా ఉపయోగిస్తారా? వాయించే సామర్థ్యం లేనివాడు ఉంటే దాన్ని 100 రూపాయలకని ఎవరైనా కొంటారా? సార్ కాస్ట్లీ ఫ్లూట్ సార్, 1,00,000 రూపాయలు ఖరీదు సార్, 100కి తీసుకోండి సార్ అంటే, ఎందుకయా నేను ఏం చేసుకుంటా, మా ఇంట్లో ఊదేవాడు ఎవడు లేడాయా? అదే అన్నీ బెజ్జాలేనాయా, పొయ్యి ఊదుకోవడానికి కూడా పనికిరాదు, ఏదో ఒక 50 ఇద్దామంటే కొన్ని ఇటు ఊతే అటు పోతా, మొత్తం బెజ్జాల్లోంచి పోతూ ఉంటుంది. కనీసం ఆ నిప్పు కూడా తగలదా, పొగ, ఆ మంట, ఆ గాలి. నాకే 50కి ఇచ్చినా నాకు వద్దంటాడు. 1,00,000 రూపాయల ఫ్లూట్ ఉంది తెలుసా మీకు? 1,00,000 రూపాయల ఖరీదు చేసే ఫ్లూట్స్ ఉన్నాయని తెలుసా? మళ్ళీ వెదురు బొంగులే. అయ్యా నా బ్రతుకంతా బెజ్జాలని దీన మనసుతో దేవుని ముందుకు వెళ్తే
ఈ బెజ్జాలు ఉన్నాయా? సరే, నేను ఇంకొక స్పెషల్ బెజ్జం పెడతానని ఇంకొక బెజ్జం పెట్టి ఆ బెజ్జం దగ్గర తన పెదవి నుంచి నువ్వు ఏవి బలహీనతలు ఇబ్బందులు అనుకున్న వాటిలో నుంచి మంచి ఫలాలను వచ్చేటట్టు చేసి నీ వైఫల్యాలను విజయాలుగా మారుస్తాడు. నా బ్రతుకున్న ఓటములెన్నో గెలుపయ్యగా, నా చీకటి వెలుగుగా మారే నీ దయగా. నా బ్రతుకున ఓటములెన్నో గెలుపయ్యగా, నా చీకటి వెలుగుగా మారే నీ దయగా. వేదనని వేడుకగా మలచిన యేసయ్యా, వెల్లువల నీ కృపయే దొరికెను చాలయ్యా. వేదనని వేడుకగా మలచిన యేసయ్యా, వెల్లువల నీ కృపయే దొరికెను చాలయ్యా. నువ్వు లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడు లేకుండా జీవించలేనయ్యా. అండా దండా నువ్వే యేసయ్యా, నా కొండ కోట నువ్వే యేసయ్యా. అండా దండా నువ్వే యేసయ్యా, కొండ కోట నువ్వే యేసయ్యా. కావాలి కావాలి యేసు నువ్వే కావాలి, రావాలి రావాలి సన్నిధి నాతో రావాలి. చెప్పండి నాన్న, దృష్టి ఎలా మారిపోయింది నాన్న? ఆత్మ చైతన్యం పొందినప్పుడు, ఆత్మ జీవించినప్పుడు ఇక శరీర సంబంధంగా ఉప్పొంగడు, మిడిసిపట్టడు, తన్ను గూర్చిన తన గొప్ప తలంపులు ఉండవు. దీన మనస్కుడు దీన మనస్కురాలైపోతారు. తనకంటే ఎదుటి వాళ్ళు గొప్పవాళ్ళు అన్న భావంలోకి వెళ్ళిపోతారు. తను దీన మనస్కులై దేవుని ముందుకు వెళ్ళి, అయ్యో దేవా, నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు గలవాడను అంటాడు. అయ్యో దేవా, నేను దుమ్మును ధూళిని బూడిదను అయి ఉన్నాను అంటాడు. అయ్యో దేవా, నేను పురుగును అంటాడు. అయ్యో దేవా, మనుషులలో నిజముగా నా వంటి పశుప్రాయుడు లేడు అంటాడు. అయ్యో దేవా, నన్ను నేను అసహించుకొని బూడిదలోను ధూళిలోను పడి పశ్చాత్తాపడుతున్నాను అంటాడు. అయ్యో దేవా, చచ్చిన వాని వల్ల నీ పాదాల చెంత పడిపోతున్నాను అంటాడు. అంతేగాని నేను బతికున్నాను అందరూ చచ్చి ఉన్నారనే ఓవర్ యాక్షన్. ఇదంతా ఆరో విషయం నేను చెప్పింది. ఇప్పుడు ఇట్లా ఒక పరిశోధన చేస్తే ఎన్ని నష్టాలు ఉన్నాయో అవి బ్యాలెన్స్ చేసుకుంటే అన్ని లాభాలుగా మారతాయి. అర్థమైతే గట్టిగా దేవుని మయంపరచండి, దేవునికి స్తోత్రాలు చెప్పి. ఇప్పటిదాకా సమస్య చెప్పాను, పరిష్కారం ఏంటి అంటే భక్తి సాధన చెయ్యి. దానికి ముందే చెప్పాను నేను, కొమ్మను ఆధారం చేసుకుని అక్కడే కూర్చొని ఎలుగుబంటు పడ్డట్టు అది ఇరిగిపోయిన టపిమని పడవాకు. పక్షి రెక్కల ఆధారం చేసుకొని కొమ్మ విరిగినా అది నిలబడ్డట్టుగా దేవభక్తి సాధనలో నువ్వు మొదలుపెట్టు, నిన్ను నువ్వే సాధనలోకి దించుకో. ఇప్పుడు అందులో మొట్టమొదటిది ఫాస్టింగ్ ప్రేయర్, ఆత్మకి బలాన్ని ఇచ్చేది, దేహాన్ని కట్టడి చేసేది. రెండవది పరిశుద్ధుల సాంగత్యం, భక్తిపరుల సాంగత్యం. లోకస్తుల సహవాసాన్ని కాస్త తగ్గించి కాస్త ఆత్మీయులు పవిత్ర హృదయులై ప్రార్థన చేయు వారితో కూడా కలిసి కాస్త ఆత్మీయ సహవాసంలో కొనసాగు. ఇది రెండవది బలానికి. అర్థమైందా? కాలేదా? పరిష్కారం చెప్తున్నానండి, ఇక ముగింపు. ఉపసంహారం అంటారు అన్నమాట. ముగింపుకు వస్తున్నాను. ఏం చెప్పాను? ఈరోజు నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చున్నావు కాబట్టి పరిశుద్ధుల మధ్యలో దైవవాక్కు అందింది నీకు. మొన్న పోయిన బుధవారం నుంచి కూటాలు స్టార్ట్ అయితే 5 రోజులు ఆడే గడిపాంగా. ఇంకేయాలి ఏముందిలే, ఇవాళ బాబోతే ఏమైందిలే, ఏ వెంకట్రావు ఏం సంగతే అని ఆడు కూర్చుంటే నీకు ఇప్పుడు ఈ మ్యాటర్ ఏది వచ్చేది కాదు. చెత్తలోకం నాకెందుకు, మొన్ననేగా 5 దినాలు మొత్తుకున్నాడు దైవజనుడు, నా ఆత్మను మండించుకోవాలి, నేను దేవునికి దగ్గరలోకి వెళ్ళాలి అని పరిగెత్తుకొచ్చావు కాబట్టి ఈ మ్యాటర్ అంతా నీకు అందింది.
ఎటుగొట్టి ఉద్యమం స్టార్ట్ అయింది నాలో, జ్వాల రగిలింది. ఇక దాన్ని ఆరనీయకూడదు, దాన్ని మండించుకోవాలి. దేవుని సన్నిధి, దేవునితో గడపాలి, పరిశుద్ధులతో గడపాలి, ఫాస్టింగ్ ఉండాలి, ఒకరినొకరు భక్తిగా రేపుకోవాలి. వీటితో పాటు వాక్యము ఆత్మకు బలమైన ఆహారం. ఆత్మకు ఆహారం ఏంటి తెలుసా నాన్న? వాక్యమే. మరి ఏం చేయాలి ఇప్పుడు? రోజుకు ఒక అధ్యాయం చెప్పి బిస్మిల్లా అంటాం కాదు. ఒక అధ్యాయం చదివి ఇంతే ఇక బిస్మిల్లా అయిపోయింది అనుకోవటం కాదమ్మా. అమ్మా, దృష్టి పెట్టి గ్రంథమును ధ్యానించు. మానవాళి జ్ఞానమే వైభవమొసగే రత్నమే, మానవాళి జ్ఞానమే వైభవమొసగే రత్నమే, మార్గం చూపే దీపమే మది మంతలు మెచ్చెడిదే నయ. వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేలలేని నిధి. అబ్బా, ఎంత సంపుగా పాడారు. చదువుతారు. ఒక్క అధ్యాయం చదివి వయమో అధ్యాయం మొత్తం చదివాను తెలుసా అని 20 మందికి చెప్పు. నీ అధ్యాయం చల్లంగా ఏం బైబిల్ చదువు నాన్న ఇదే? కాలమును బట్టి చూచితే బోధకులు కావలసి ఉండగా ఇంకా క్రీస్తును కూర్చున్న మూలోపదేశంలో ఒకటి బోధించాల్సి వచ్చింది నీకు. మూలపాట సంవత్సరాలు అయిపోయింది. 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 7 ఏళ్ళు, 8 ఏళ్ళు, 6 ఏళ్ళు, 4 ఏళ్ళు, 3 ఏళ్ళు, 2 ఏళ్ళు, ఒకసారి కూడా బైబిల్ చదవాల. మరి ఆత్మీయ జీవితంలో బలంగా ఉండాలన్న అనుకుంటూ వస్తావు కదా. మరి నిన్ను మాడుగు పెట్టి బాధొద్దు. ఎట్లుంటావు నిద్రమోహం దాన బలంగా? బైబిల్ చదువుమా. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము. ఏంది ఏం పాడావు? మరి ఆహారం తింటున్నావా? బైబిల్ చదువుతున్నావా? నువ్వైనా నేనైనా ఇక్కడ ఎవడు పెద్ద మనిషి, ప్రతి ఒక్కడు సిగ్గు తెచ్చుకోవాలి. చదవాలి, బైబిల్ గ్రంథం చదవాలి, అధ్యాయాలు తినాలి. సమయమందును అసమయమందును వాక్యం ప్రకటించడమే కాదు, వాక్యం వినాలి, తినాలి. ఆయన గ్రంథమును నాకివ్వగా నేను దాన్ని భుజించి తినే. అది నా నోటికి మధురంగా ఉంది, నా కడుపుకు చేదాయను. దేవుని వాక్యం తినేటప్పుడు బాగుంటుంది, మధురంగా. ఆహా, జుంటి తేనె ధారల కంటే మధురంగా ఉంటుంది. ప్రాక్టికల్ లైఫ్లో దాన్ని అనుసరించాలంటే చాలా చేదుకుంటుంది, అయినా సరే అనుభవించాల్సిందే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన గ్రంథమును నాకు ఇవ్వగా నేను దాన్ని భుజించి తిని. కుమారుడా, దీన్ని భుజించన్నాడు. గ్రంథమును భుజించాలి, అప్పుడు జీవం ప్రారంభమైంది, ఆత్మకు బలం వస్తుంది, శరీరం లైన్లోకి వస్తుంది. కానీ అసలైన దాన్ని ఆపాడు వాడు. ఉపవాస ప్రార్థన ఆపాడా? పరిశుద్ధుల సహవాసాన్ని ఆపేసి లోకంలో చెత్తతో కూర్చునేటట్టు చేశాడా? పరిశుద్ధుల సాంగత్యం పోయిందా? ఇప్పుడైతే మరీ గృహాలలో దరిద్రం అంటే దరిద్రం ఏంటంటే, భార్యకో సెల్లు, భర్తకో సెల్లు, కూతురుకో సెల్లు, కొడుక్కో సెల్లు. సెల్ అంటే జైలు. ఏమండి, ఎవడి గదిలో వాడే, ఎవడి సెల్లు వాడిదే, ఎవరి నేత్రాశ వాళ్ళదే, ఎవరు రీల్స్ వాళ్ళయే, ఎవరి ఇన్స్టా వాళ్ళదే, ఎవరి ఫేస్బుక్ వాళ్ళదే, ఎవరి యూట్యూబ్ వాళ్ళదే. కనీసం కొంపలో ఒకళ్ళు పలకరించుకునే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు. ఎంత కర్మ పట్టిందంటే, ఫుడ్ రెడీ అయిందని ఆయనకి మెసేజ్ పెడుతుంది ఒకే కొంపలో ఉండి. కొంచెం ఆగి వస్తానని ఆయన పెడుతున్నాడు మెసేజ్. కొంపలోనే సహవాసం, లేకపోతే ఇక పరిశుద్ధుల సహవాసం ఎక్కడ తగలబడిందమ్మా? అమ్మా, ఆత్మీయాడ బతికుండు అమ్మా. అమ్మా, అందరూ జీవించుతున్నారన్న పేరే కానీ సచ్చిన స్థితిలో ఉన్నారమ్మా. అమ్మా, ఇటనే కొంచెం అయిందంటే మొత్తం పోతారమ్మా. అమ్మా, బతకండి నాయన, బతకండి. ముగిస్తున్నాలే, మిమ్మల్ని ఇంకెక్కువ ఇబ్బంది పెట్టను. ప్రతి ఒక్కరూ ఈ విషయాలను గూర్చి సిగ్గు తెచ్చుకోవాలి. వాస్తవమే కదని ఆలోచించాలి, ఒక అండర్స్టాండింగ్కి రావాలి, చైతన్యం పొందాలి, సరి చేసుకోవాలి. ఫాస్టింగ్ ప్రేయర్ శాలేమన్న పెడితే నువ్వు వచ్చి కూర్చోవటం కాదు, నీకు నువ్వే ప్రతిష్ట చేసుకోవాలి. అది భక్తి సాధన. నీ రెక్కలతో నువ్వు ఎగురుట అంటే ఆత్మ చెప్తాడు, కొంచెం నువ్వు
ప్రార్థనా జీవితం తగ్గింది, ఫాస్టింగ్ అంటాడు. ఉండాలి. లేదు, బలహీనత ఉంది, సరే ఫాస్టింగ్ ఉండకపోయినా పీకలదాకా తినకుండా మితాహారం తీసుకోవాలి. అది కూడా సగం ఉపవాసంతో సమానమే. బస్తాకి బాగా బిర్రుగా దొక్కకుండా దేవునికి స్తోత్రం, మంచి మంచి 2-3 రకాలు చేసేదాను, ఏడదాకా దొక్కేది. అట్ట కాకుండా అల్పంగా ఆహారం తీసుకుంటా, ఎసిడిటీ ఫామ్ కాకుండా, గ్యాస్ ఫామ్ కాకుండా, కాస్త ద్రవ పదార్థంగా తీసుకుంటా, కాస్త శరీరాన్ని కాస్త కంట్రోల్ చేసుకుని, కాస్త దేవునికి దగ్గరలోకి వెళ్ళి. ఫాస్టింగ్ అంటే ఏంటి? ఉపవాసము. అంటే దగ్గర, వాసం అంటే నివసించటం. ఆహారానికి లోకానికి దూరమై దేవునికి దగ్గరగా వెళ్ళి కాస్త దేవుడితో. ఫాస్టింగ్లో ఏం చేయాలి తెలుసా? దీనికి తిండి తగ్గించాం కదా, ఈ మేత పెట్టాలా ఆత్మకి. అర్థమైందా నాయన? నెంబర్ 1 ఏం చెప్పాను నాన్న? ఫాస్టింగ్ ప్రేయర్ సాధన చేసుకోండి. నెంబర్ 2, పరిశుద్ధుల సహవాసాన్ని విస్మరించకండి. నువ్వు సెల్ ఫోన్తోనో లోకస్తులతోనో కూర్చొని లోకాన్ని నువ్వు నింపుకుంటున్నప్పుడు ఆత్మ చచ్చిన స్థితిలోకి వెళ్ళి దేహమే మిగిలిద్ది కదా. అట్లా కాకుండా కాస్త దానికి దూరం అవ్వు. నియంత్రణ శక్తి నీకుంటే అది వేరు, కానీ నువ్వు నిలబట్టమే కష్టం. మళ్ళీ లోక చెత్త అంతా ఎందుకమ్మా నీకు? కాబట్టి నీకేం కావాలమ్మా? దేవుని సహవాసం, పరిశుద్ధుల సహవాసం కావాలి. పాసిబిలిటీ ఉంటే నువ్వు అది చెయ్యి. దేవుని మందిరానికి రావడం, లేదా ఏకాంతంగా ప్రేయర్లో గడపటం, దేవునితో గడపటం. 3వది వాక్యం. ఏంటి నాన్న 3వది? వరుసగా చెప్పండి నాన్న. మొదటిది ఏంటి నాన్న? ఆత్మకు బలం ఇచ్చేవి. ఉపవాస, ఒట్టి ఫాస్టింగ్ అయినా ప్రేయరా? 2గా విడగొట్టొచ్చండి. ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ 2 ఉన్నాయి అందులో. ప్రార్థనా జీవితం, అది కూడా ఉపవాస ప్రార్థనా జీవితం చాలా శక్తివంతమైనది. నీ హెల్త్ సమస్య ఉందా? అట్లయితే కాస్త అల్పంగా తీసుకునైనా సరే నువ్వు ప్రేయర్ లైఫ్ మెయింటైన్ చేయి. నీ ప్రార్థనకి అడ్డంకులే ఎక్కువ ఉంటాయి, కానీ నీకు ప్రార్థన పురికొల్పులు అయితే ఉండవు నాన్న, గుర్తుపెట్టుకో. అయినా సరే వాటన్నిటిని తెంచుకొని నువ్వు వెళ్ళాలి. ప్రార్థనా జీవితాన్ని అంటే దేవునితో సహవాసాన్ని మెయింటైన్ చేయి. 2, పరిశుద్ధుల సహవాసాన్ని. పనికిమాలినాళ్లతో, ప్రార్థనా జీవితాన్ని చల్లార్చే వాళ్ళతో, లోకాశలు రేపే వాళ్ళతో, లోక చెత్త చెప్పే వాళ్ళతో నువ్వు కూర్చోవద్దు. పక్కకి వెళ్ళిపో. 2, దైవ సహవాసంలో, పరిశుద్ధుల సహవాసంలో. 3వది సత్యవాక్య ధ్యానం. ఎంత తినగలవో అంత వాక్యాన్ని తిను. చదవగలంతవరకు చదువు. ఓపిక లేదా? ఇప్పుడు సెల్ ఫోన్లో చక్కగా వాళ్ళు చదువుతున్నాయి, వస్తున్నాయి. చక్కగా పెట్టుకొని వినో. వంట చేసుకుంటా విను, తింటా విను, పండుకుంటా వినో, విను. ఎంతగా నువ్వు వాక్యంతో నింపబడతావో అంత ఆత్మబలం పొందుకుంటుంది నాన్న. ఆత్మకు బలము చేకూర్చే సాధనాలు ఇవన్నీ కూడా. ఓకేనా? సరే, ఇంతవరకు ఈ విషయాలు, ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ లైఫ్, జీవవాక్యం, పరిశుద్ధుల సహవాసం, దేవునితో సహవాసం, దేవుని సన్నిధి సహవాసం. వీటితో పాటు వినండి, ఇంకొకటి కూడా చెప్తున్నాను నేను. నీ ఆత్మకు బలం చేకూర్చే మరొకటి ఏంటంటే పరిచర్య. పరిచర్య కూడా ఆత్మకు బలం కలిగిస్తుంది నాన్న. ప్రేయర్ లైఫ్, వాక్యం లైఫే కాదు నాన్న, పరిచర్య కూడా ఆత్మకు బలం కలిగిస్తుంది. తెలుసా నీకు? ఆత్మకు క్షేమాన్ని ఇస్తుంది పరిచర్య. ఎందుకంటే దేవుని పనిలో ఉన్నప్పుడు నువ్వు ఖాళీగా ఉండవు, బిజీ ఉంటావు కదా. అది దేవుని పనిలో ఉంటావు కదా, అది నీ ఆత్మ చైతన్యం మొదలడానికి సూపర్గా ఉపయోగపడుద్ది. ఇవన్నీ నేను చెప్పాను. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే మీరు ఇద్దరం సాధన చేయాలి వీటిని. అప్పుడే మనం బాగుంటాం, ఇతరులు బాగుంటానికి మనం వాడబడతాం. ప్రభు రాకడని గుర్తుపట్టగలుగుతాం, రాకడకు సిద్ధపడగలుగుతాం. బూరం ఊగినప్పుడు, ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఎత్తబడగలుగుతాం, అనేకులను సిద్ధపరచగలుగుతాం. అనేకుల బ్రతుకులకు ఆశీర్వాద కారణంగా ఉంటాం. అనేకులకు తాకినప్పుడు వారికి స్వస్థత కలిగించగలుగుతాం దేవుని శక్తితో. అనేకులతో మాట్లాడినప్పుడు చచ్చే స్థితిలో ఉన్న వాళ్ళు బ్రతుకుతారు, స్పిరిచువల్గా కానీ భౌతికంగా కానీ అన్ని విధాల. అప్పుడు అవుతాం మనం ఆశీర్వాద కారణంగా. లేకపోతే ఏముంది? ఆత్మీయ స్థితిలో దిగజారిపోయి చైతన్యం కోల్పోయి ఇట్లా అయిపోతే ఏముంది? ఇప్పుడు ఇంత విన్న తర్వాత నువ్వు ఇప్పుడు ఏం తీర్మానం చేస్తావో చెయ్యి. ఒక తీర్మానం లేకుండా ఇక్కడి నుంచి మాత్రం వెళ్ళొద్దు. ముగింపు. మోకాళ్ళ మీద లేచి నిలబడు.
దైవజనులు కూడా మీరున్న ప్రాంతాల్లో దేవుని శక్తి కనబడాలంటే రూట్ ఇది. నీ ఆత్మలో బలం ఉండాలి. దేహంలో బలం ఉంటే ఎవడు లక్ష్య పెడతాడు? కానీ పౌలు దేహరీత్యా బలహీనుడుగా ఉన్నాడు, కానీ ఆత్మరీత్యా బలవంతుడుగా ఉన్నాడు. ఎంత బలం అంటే దేవుని ఎదుట దుర్గాలను పడద్రోయజాలగలిగినంత బలం కలిగి ఉన్నాం మేము. ఈరోజు ఆత్మబలం లేక కదా ఈ శరీర సంబంధమైన వ్యవహారాలకు దిగుతుంది చాలామంది. ఆ విధంగా దేవుని దగ్గరికి వెళ్ళి ఆత్మయందు బలం పొందుకొని భక్తి సాధన చేస్తే అప్పుడు కదా నువ్వు సేవ చేసే ప్రదేశంలో కార్యాలు జరిగి ఒకరికొకరు చెప్పుకొని ఆత్మ రక్షింపబడి జీవితాలు మారి ఉజ్జీవం అనేది గ్రామాల్లో, పట్టణాల్లో, పల్లెల్లో వస్తుంది. దేవుని రాజ్యం ఒట్టి మాటలు మాత్రమే నేర్చుకుంటే ఫలితం ఏముంది? శక్తి కదా కావాలి. దేవుని రాజ్యం మాటలతో కాదు, శక్తితోనే ఉందని కదా దేవుని వాక్యం చెప్పింది. రండి దైవజనమా, విశ్వాస గణమా, ప్రార్థన చేద్దాం. రండి మోకాళ్ళ మీదకి వద్దాం. రండి నాన్న, వద్దాం. రండి స్ట్రైట్గా ఈరోజు దేవునితో, నాతో, మనతో, అందరితో మాట్లాడాడు. చాలా వాల్యుబుల్ సమాచారం మనకి ఇచ్చాడు తండ్రి. ఆయనకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ స్పర్శను కోల్పోతే వేషధారణ జీవితానికి అలవాటు పడిపోతాం, దిగజారిపోతాం, రాజీ పడిపోతాం. అట్లా వద్దు. మనం ఈరోజు క్లియర్గా తెలుసుకున్నాం రహస్యాన్ని. దేవుని పాదాలు పట్టుకున్నాం. ఓ తండ్రి, ఈరోజు నాతో మాట్లాడావు నాన్న, మీకు వందనాలు. ఇప్పటి వరకు నాకు ఈ ప్రశ్న ఉండింది నాయన, ఎట్లా జయించాలి? ఆత్మ వస్తే చాలనుకుని ఆత్మ కోసం ప్రార్థన చేసిన జయ జీవితం రాలేదు. ఇది ఒక సాధన అని, దేహాన్ని నియంత్రించుకోవటానికి ఖచ్చితంగా పని కట్టుకొని పోరాడాల్సిందే అని ప్రభువు, అపోస్తలులు, పౌలు ఇత్యాది భక్తులు, ప్రభువుతో సహా అందరూ ఈ సాధన చేశారని, పాత క్రొత్త నిబంధనలో భక్తులు కూడా, ప్రవక్తలు కూడా ఇలానే సాధన చేశారని, మరి మేము సహా అలా సాధన చేయ బద్దులమై ఉన్నామని నాకు అందించిన వర్తమాన విలువైన సమాచారం అంతటి కొరకై వందనాలు. ఇక్కడున్న వాళ్ళు, ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి వచ్చిన వారు, జూమ్లో కనిపిస్తున్న వారు, వీళ్ళందరినీ బట్టి స్తోత్రం. ఎంతమంది ఒక తీర్మానం చేసుకుంటున్నారో, దేవా ఇది మొదలుకొని నేను జాగ్రత్త పడతాను, నేను నీకు అందుబాటులోకి వస్తాను, ఆత్మీయతలో నేను తిరిగి బ్రతుకుతాను, దేవా నన్ను బ్రతికించు అంటూ ప్రార్థన చేద్దాం. విశ్వాసంలో క్రొత్తగా మనం ప్రభువులోకి వచ్చినప్పుడు ఎందుకు బలంగా ఉన్నామో తెలుసా? మన వల్ల బలమైన కార్యాలు ఎందుకు జరిగినాయో తెలుసా? అప్పుడు మనకు ఉపవాస ప్రార్థన ఉంది, మోకాళ్ళ అనుభవం ఉంది, పరిశుద్ధుల సహవాసం ఉంది, వాక్య ధ్యానం ఉంది. మన ఆత్మ అప్పుడు ఫుల్ చైతన్యంలో ఉంది. అందుకు ప్రభావం కనపడింది, జీవితాల్లో కార్యాలు జరిగాయి. ఇప్పుడు ఎందుకు ఇలా అంటే, ఇప్పుడు ఆత్మీయతలో దిగజారిపోయిన అనుభవం ఉంది. అందుకే ప్రాధేయపడదాం దేవుణ్ణి. నా పూర్వస్థితి నాకు కలిగించరావా, కరుణించి మరలా బ్రతికించరావా, కరుణామయుండా. మన బాప్తిసం పొందిన ఆత్మీయ బిడ్డలారా, మీకు బాప్తిసం ఇవ్వటమే కాదు నాయన, అమ్మా మీరు ఎలా భక్తిలో ఉండాలో, ఎలా బలంగా ఉండాలో, ఎలా బ్రతకాలో క్రీస్తులో, ఆ విషయాలు కూడా ఇప్పుడు వివరించానమ్మా నా ధర్మంగా. అంతకుముందు రక్షణ పొందిన వాళ్ళు, ఇప్పుడు రక్షణ పొందిన వాళ్ళు అందరూ ఈ సందేశం వినండి అమ్మా. అందరూ బ్రతకండి, మీ రక్షణను పోగొట్టుకోకండి. ప్రార్థన చేయండి, అడగండి, దేవా మొదట నాకున్న ఆత్మీయత అంతవరకు స్థిరపరచు నాయన. దేవా కనికరించు. నా హృదయ గుడారము నేలకూలి, నీదు ప్రభావము నన్ను వీడిపోయే. నా హృదయ గుడారము నేలకూలి, నీదు ప్రభావము నన్ను వీడిపోయే. పడిన గుడారము లేపి నిలిపి, పడిన గుడారము లేపి నిలిపి, నీ మహిమ మేఘముతో నింపరావా, నీ మహిమ మేఘముతో నింపరావా.
స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీకు వందనాలు. ఈ శుభవేళనైనా నీ దాసుని మరుగుపరుచుకొని మరొకసారి మాతో అందరితో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. ఆత్మీయతలు అసలు మేము ఎందుకు బలహీనపడుతున్నామో, ఎందుకు తొట్టిల్లుతున్నామో, ఎందుకు నైనా నీ స్వరాన్ని వినలేకపోతున్నామో, నైనా నీ శక్తిని లోకానికి ఎందుకు చూపించలేకపోతున్నామో, అనేక సంగతులనైనా మా బలహీనతలు ఎత్తి మాతో మాట్లాడారు. అలాగే మేము ఎలా బలపరచబడాలో, ఎలా నీ కొరకు సాక్షులుగా బ్రతకాలో, జయ జీవితాన్ని కలిగి నీకు మహిమ తేవాలో, నైనా అనేక సంగతులు నీ దాసుని మరుగుపరుచుకొని మరొకసారి నైనా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. నిజమే, ఉపవాస ప్రార్థన జీవితం కోల్పోయాం దేవా, పరిశుద్ధుల సాంగత్యాన్ని కోల్పోయాము, వాక్య ధ్యానాన్ని కోల్పోయాము. నాయన నీ దాసుల ద్వారా మీరు పలికిన అనేక సంగతులు మా గురించే మీరు మాట్లాడారు దేవా. వాక్యం వినడం మాత్రమే కాకుండా వాక్యానికి లోబడే మంచి జీవితం మీరు మాకు దయచేయండి. ఏ మాటలైతే మేము విన్నామో ఈ మాటలనైనా మా అంతరంగంలో ముద్రించుకొని భద్రపరుచుకొని కడమట్టుకొనైనా వీటిని దేవా మేము అనుసరించడానికి సహాయము చేయి. ఏ ఒక్క మాట కూడా దుష్టుడు ఎత్తుకొని పోకుండా ప్రతి దురాత్మలు యేసు నామములో బంధించబడునుగాక. మంచి నేలన పడి నూరంతలుగా ఫలించిన విత్తనాలలాగా ఈ మాటలన్నీ మా హృదయాల్లో నూరంతలుగా ఫలించునుగాక. ఇక్కడ ఉన్నవారు, లైవ్ లో ఉన్నవారు, తర్వాత వినబోయేవారు, ఎందరైతే ఈ మాటలు వింటున్నారో వారంతానైనా ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి జీవిస్తూ నీ కొరకు గొప్ప సాక్షులుగా వెలుగుదురుగాక. సమాజాలను, ప్రాంతాలను నీ కొరకు ప్రభావితం చేయుదురుగాక. బలమైన ఆత్మతో నింపండి, అభిషేకముతో నింపండి, ప్రార్థన ఆత్మతో నింపండి దేవా. ఉద్రేకంతో కాకుండా ఓ స్థిరమైన ఉద్యమాన్ని మాలో రగిలించుదురుగాక. మేము చేసిన ప్రతి తీర్మానం నీవే స్థిరపరచుదువుగాక దేవా. మేము తీర్మానాలు చేస్తాం కానీ వాటిని ఆచరణలోకి తీసుకొని రాలేం నాయనా. నువ్వు జ్ఞాపకం చేసుకొని నువ్వు కృప చూపితే మా తీర్మానాలు కూడా నువ్వు స్థిరపరిచే దేవుడు. ఎవరెవరు నైనా నీ ఎదుట తీర్మానం చేసి ఉన్నారు, ఆ తీర్మానాలన్నీ యేసు నామములో స్థిరపరచబడునుగాక. ఆ విధంగా మేమందరము జీవించుదముగాక దేవా. మీ దాసుని బలపరిచినందుకు స్తోత్రం. ఇంకా బలపరిచి ఇంకా అనేక సంగతులు మా ఆత్మీయ భౌతిక సేవా జీవితాలకు సంబంధించిన ప్రత్యక్షతలో నీ దాసుని ద్వారా అందరితో మాట్లాడు. ఇంకా నీ దాసునికి మంచి ఆరోగ్యం, శక్తి, అభిషేకము దయచేయి. ఇక్కడ ఉన్న వారిని కూడా పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ సన్నిధిని కాచుకొని ఉన్నారు ప్రభు, నీ పాదాల దగ్గర కూర్చున్నారు దేవా. ఇక్కడ ఉన్న వారందరూ ఒకవేళ రోగులుగా ఉంటే వారికి స్వస్థత కలుగునుగాక, ఆరోగ్యము కలుగునుగాక, విడుదల కలుగునుగాక. ఎవరెవరు ఎలాంటి సమస్యల్లో, ప్రతికూలతల్లో, ఇబ్బందుల్లో, వ్యాధి బాధలలో నీ పాదాల దగ్గరకు వచ్చారో వారందరికీ యేసు నామములో గొప్ప విడుదల కలుగునుగాక. నీ కార్యాలు మీరు జరిగించమని, ఈ మాటలు మా హృదయంలో స్థిరపరచమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మీ పాదాలకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది, చివరిగా ప్రార్థన చేసుకుందాం. అందరం పైకి లేచి నిలువబడి చివరి ప్రార్థనతో ముగించుకుందాం. చక్కగా దేవుని మాటలు విన్నారు. వీలైతే ఖాళీగా ఉన్న సమయంలో ఇందాక దైవజనులు చెప్పినట్లుగా 1-4 సార్లు ఈ వర్తమానాన్ని వినండి. దేవుని మాటలు మరలా వినండి. ఖచ్చితంగా ఈ మాటలు మన ఆత్మీయ జీవితానికి ఎంతో మేలు కలుగజేస్తే కనుక ఖచ్చితంగా వినాలని మీకు తెలియజేస్తూ ఉన్నాం. చివరి ప్రార్థనతో ముగించుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి రక్షకుడైన యేసు క్రీస్తు దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘం అంతటికి సదాకాలము తోడై నిత్యత్వంలో చేరు పర్యంతము నడిపించునుగాక. ఆమేన్. ప్రవేశ రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.